నీ యొక్క పరిచర్య ద్వారా, ప్రేమ ద్వారా దేవుడు మనకు తెచ్చిన లాభాలను ఈ సమయంలో చిన్న మార్గమున అది చూయించగోరుతున్నాను. నీకు చిన్న బహుమతి బహూకరించడం వలన సహోదర నేవిల్, ధన్యవాదాలు మీకు. అనేకమైన ధన్యవాదములు సహోదర నేవిల్. సంఘమా, ధన్యవాదములు మీకు. ఇందులో లోపల ఏమున్నదో అసలు నాకు తెలియదు. అయితే నన్ను గూర్చి మీకున్న దాని అంతటి బట్టి, నాకై మీరు చేసిన దాన్ని బట్టి నా నిండు హృదయముతో మిమ్మలను అభినందిస్తున్నాను. అది మీకు కానట్లయితే అది నాకు కాదు. బోధించమని దేవుడు నాకు అనుకూర్చిన వర్తమానమును నమ్మునటువంటి ఒకరు లేనట్లయితే దాన్ని బోధించడం వలన నిష్ప్రయోజనమే. మనం ఇరువురు కూడా కలిసి పనిచేయాలి. కాబట్టి దీనిని నేనెంతగానో హర్షిస్తున్నాను. మన సంఘము ఎల్లప్పుడూ కూడా కొద్దిగానో లేక ఎక్కువగానో మన మధ్య నవ్వు పుట్టించే భావన ఉంటున్నది. కొన్ని నిమిషాల క్రితము వెనుక గదిలో నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకరు నాకు ఒక పొట్లం అందించి, నేను వేదిక ఎద్దుకు వచ్చి ఇది సహోదరు నేవులకు ఇవ్వనా అని అడిగాడు. అతని నాకున్నటువంటి భావనలకు అభినందనగా మరియు ఈ సంఘం యొక్క సహవాస పక్షంగా ఈ సంవత్సరం అతడు మనకెలాంటి ఆ భావమై ఉన్నాడో, గతించిన కాలమందు మన సంఘ కాపరిగా, రానున్న అనేక సంవత్సరాలకు మన సంఘ కాపరిగా అతడి కొనసాగుతాడను నిరీక్షణ ప్రార్థనలు చిహ్నముగా నా పక్షముగా, సంఘపక్షముగా సహోదరు నెవిలకు ఒక గుర్తు. అది చిన్న బిడ్డ. మంచిది. చిన్న పిల్లలు ఇప్పుడు వారి గదులకు వారు వెళ్తారు. జ్ఞప్తించుకోండి, మంచిగా నిజమైన బాలికలుగా ఈ ఉదయం ఆ గదిలో ఉండండి. ఎందుకనగా కూడికైన తర్వాత ఇక్కడ మీకు ఒకటి విడిచిపెట్టబడుతున్నది, మంచి విందు అని నేను అనుకుంటున్నాను. పెద్దవారికి చూడండి, మన యవనస్తులైన పిల్లల సంఖ్య తగినంతగా ఉన్నది. మనకు క్రొత్త మందిరం వచ్చే వరకు వారి తరగతులను వేరుపరచుటకై మనము అత్యాసక్తితో ఎదురుచూస్తున్నాం. మన సహోదరి ఆర్నాల్డ్కు చేతి నిండా ఉన్నారు. గుప్పెల నిండా కాదు, చేతి నిండుగా ఉన్నారు. మా చిన్న పాప నాతో చెప్తున్నది, నాన్న, సహోదరి ఆర్నాల్డ్కు చాలా కష్టంగా ఉంటుంది అని ఆమె చెప్తుంది. ఎందుకంటే మేము అర్థం చేసుకునే భాషతో ఆమె మాట్లాడుతున్నది. తరువాత ఆ చిన్న బొడ్డోడు ఒకటేదో చేస్తాడు. ఆమె నిలుపు చేసి వారిని చరిసేవల వస్తుంది. గమనిస్తున్నారా? కాబట్టి ఈ తరగతినంతటిని కలిగి ఉండటానికి ఈ ఒక్క స్త్రీకి కఠినంగా ఉంటున్నది. కాబట్టి మనం ఆమెను అభినందిస్తున్నాము. ఈ అక్కరి సమయమందు ఆమె మంచి సహకార కొరకు ప్రభు ఆమె దీవించును. ఒకానొక దినమున ప్రభు చిత్తమైతే చాలా త్వరగా మంచి పెద్ద మందిరము కలిగి ఉంటామని మన యొక్క నిరీక్షణ. తరగతులకు అన్ని విధాలైన ఆదివారపు బడి గదులు మనకుంటవి. చిన్న బిడ్డలకు సన్నగా కనిపించే దుస్తులతో చేయబడినది ఉంటుంది. వేదిక పైభాగాన పైకి అద్దాలతో కనిపించే నర్సరీ. ఆ చిన్న బిడ్డలందరినీ భద్రత తీసుకుంటానికి తర్బీదు పొందిన దాది అక్కడ ఉంటున్నది. కూటలలో ఎటువంటి చొరవ చేసుకునుట ఇక ఏమాత్రం ఉండదు. నడవడం, గుంపులుగా తిరగడం, తొక్కడం ఇలాంటిది ఉండదు. ఈ చిన్న పిల్లలు విశ్రాంతి లేకుండా ఉంటారు. వారు అర్థం చేసుకోరు. వారిని వారు అర్థం చేసుకోలేరు. వారు మనల్ని అర్థం చేసుకోరు. కాబట్టి వారు అలాగే ఉంటారు. కొరకై ఒక స్థలము అది చేటికై ప్రభు అనుమతి అనుగ్రహించునని నేను నమ్ముతున్నాను. మోజు పడేది మనకి వద్దు. అయితే అందమైన మందిరం మనకు కావాలి. అందుకొరకు మనం ఎదురు చూస్తున్నాము. నాకు, సహోదరు నెవిల్కు మీరిచ్చిన వాటిని గూర్చి నేను ఒక తలంపు గిచ్చుకున్నాను. ఇవి సూటు బట్టలు అని నాకు తెలియదు. సహోదరు నెవిల్, అది అదే అని అనుకుంటున్నాను. ఖచ్చితమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది నాకు సూట్ బాక్స్ వలె కనిపిస్తుంది. నీవు కూడా అలా అనుకోవట్లేదా? అది సూట్ అయినా కావాలి, లేక ఓవర్ కోట్ అయినా కావాలి. అవి రెండూ ఒక విధంగా కనిపిస్తవి కనుక పక్షపాతం లేదని అవి చూయిస్తున్నవి. కాబట్టి నాకు ఒక ఓవర్ కోట్ ఉన్నది. అది ఓవర్ కోట్ కాదు. నీకు ఒకటి ఉన్నది కనుక అది తప్పక సూట్ కావాలి. మేము దీనికి ఎంతగానో అభినందనలు తెలుపుకుంటున్నాము. అది ఖచ్చితమని నేను నమ్ముతున్నాను. ఒక సంఘ కాపరులుగా, మందకు కాపరులుగా, కాపరి అనుదానికి అర్థం
ఒక మందకు కాపరిని అర్థము, గొర్రెలను కాయువాడు అని. మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మీలో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది మీ యొక్క జాలి, దయగల తలంపులు, ధనము ఇవన్నీ కలిసి ఈ ఉదయం ఈ బహుమతి మాకిచ్చుటకు సాధ్యపడినది. దేవుని యొక్క కృప ద్వారా మీకు కాపరులుగా ఉంటామని, సరైన దారిని మిమ్మల్ని నడిపించుటకు అన్ని విధాలా చేయగలమని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము. కొన్నిసార్లు మేం మాట్లాడు మాటలు, చేయు విషయాలు అర్థం చేసుకుంటానికి కఠినంగా ఉండవచ్చును. అయితే కేవలం మేము మార్గదర్శకులుగా చేయుచున్నాము. ఆ స్థలానికి నడిపించుటకు ప్రయత్నిస్తున్నాము. పునరుద్ధానమందు మీరు ఎంతగానో మమ్మల్ని శ్లాఘిస్తారు. ఎందుకనగా మాకు మేముగా ఆలోచించుకుంటలేదు. మేం మీతో మాట్లాడుతున్నప్పుడు మా స్వంత తలంపులను మేము తయారు చేసుకుంటలేదు. పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపించడో ఆ విధంగా చేయటానికి మేము ప్రయత్నిస్తాము. అది మా యొక్క ప్రయాస ఉంటున్నది. అదే విషయాన్ని చేయుటకు మేమింకా పాటుపడతాము. అవును, అది సంఘ కాపరి. నాకు సూర్యరశ్మిని చూచినందుకై మనం దాన్ని కృతజ్ఞులము. ఫ్లారిడాలో ఉన్న సహోదరుడు ఫ్రాంకీ వెబర్కు అతను ఒక మాట పంపాడు. ఇప్పుడే నా సహోదరుడు డాక్ చెప్తున్నాడు, అతని చొక్కా చేతులు విడిచి అతను మాత్రమే క్రిస్మస్కు బయటికి వచ్చి ఇంధన వాహనాలు తన కారు కడుక్కోటానికి కాదు, అతనే అది చేస్తున్నాడు. ఎంతో వెచ్చగా ఉన్నది, వేడిగా ఉంది. సరే, మంచిది. ఇది మీకు తెలుసా, ఫ్లోరిడాలో సూర్యరశ్మి తక్కువగా ఉంటున్నది. ఫ్లోరిడాలో అన్ని సమయాల్లో కూడా అది ఇండియాకు కూడా వచ్చినది. చూడండి, ప్రతిదీ కూడా ఏ విధంగా జరుగుతున్నదో మీరు ఆ విధంగా అనుకోవట్లేదా? కాబట్టి అది కాన్పించినందుకై ఈ ఉదయం కొద్ది నిమిషాల క్రితం మనం ఆనందపడుతున్నాము. అయితే అన్నిటికీ మించి దేవుని కుమారుని వెలుగుకై మనము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అది మనకు నిత్యమైన పరమానందమును ప్రకాశించును. ఇప్పుడే వచ్చిన చిన్న బిడ్డ తన తండ్రితో కూర్చున్నానని ఆశపడుతున్నాడా? లేక వెనుక ఆదివారం బడి ఉన్నది? చిన్న బిడ్డ, నీవెక్కడకు వెనకాలకు వెళ్తావా? సహోదరుడా టైలర్, ఆ చిన్న పెద్ద ఆయనకు త్రోవ చూయిస్తావా? మంచిది. కొన్నిసార్లు వారు వారి స్వంత వారితో ఉండాలనుకుంటారు, అవునా? కొన్ని అలవాట్లు వారికి ఒకేలాగా ఉంటవి. వారు మాట్లాడుకుంటూ కొరకై అది అలాగే ఉంటున్నది. 12 సంవత్సరాల బాలికని గుర్చి నేను తరచుగా చెప్తున్నట్టు చూడండి. 8, 9, 10 సంవత్సరాల బాలిక ఆమె అమ్మమ్మను ఎల్లప్పుడూ పట్టుకుని వేలాడుతున్నట్లుగా ఏదో పొరపాటున్నది. అలాగైతే చూశారా, వారిలో ఒక తప్పు ఉన్నది. కారణం, వారి వయస్సులకు ఎంతో తేడా ఉన్నది. నీవు ఊహించు, అమ్మమ్మ ఒక చోట కలకండ లేక పంచదార బిళ్ళల సంచి పట్టుకుని అది చేతికి పెట్టుకుంటున్నది. ఆ చిన్న బిడ్డ వారి కనులు పెద్దవి చేసుకుని పంచదార బిళ్ళల సంచి వైపే చూస్తారు. కారణం, సాధారణంగా వారు మాట్లాడుకోవటానికి ఏమీ ఉండవు. ఆ బిడ్డను బుజ్జగించుటకు లేక మచ్చిక చేసుకుంటానికి తప్ప ఏమీ లేదు. అయితే అది అలాగే ఉంటున్నది. అది అలాగున్నందుకు మనం ఆనందిస్తున్నాము. ఆ తర్వాత నేను ఆ వివరణ ఇస్తున్నాను. ఒకప్పుడు గొర్రెపిల్లని గుచ్చి పావురమును గుచ్చి నేను బోధ చేస్తున్నప్పుడు నేనొకసారి అది చేశాను. చూడండి, వారికి ఒకే రకమైన విషయాలు ఉంటవి. ఒక విషయాలను గుచ్చి వారు మాట్లాడుకుంటారు. మెసోనిక్ లాడ్జ్ సహోదరులు వారు మాట్లాడుకుంటూ విషయాలు ఉంటవి. ఓల్డ్ ఫెలోస్ లాడ్జ్ సహోదరులు వారు మాట్లాడుకుంటూ వారికి విషయాలు ఉంటవి. జర్మనీ దేశవాసులు వారు మాట్లాడుకుంటున్న విషయాలు, వారి స్వస్థలాన్ని గుర్చి. ఒక జర్మనీ వారి దేశం నుండి వచ్చినట్లయితే జర్మనీ వారు ఒకరు ఇక్కడ కూడుకుంటారు. ఇటలీ వారు ఒకే విషయాలు మాట్లాడుకుంటారు. క్రైస్తవులు మాట్లాడుకున్న విషయాలు ఉంటవి. అందుచేత ఇటువంటి స్థలములో మనము సమావేశమవుతున్నాము. క్రీస్తు యేసునందు పరలోక స్థలములు. కారణం, ఒకే దేశానికి చెందిన పౌరులు మనం. ఇక్కడ ప్రపంచానికి మనము యాత్రికులము, ప్రయాణికులము. కాబట్టి ఈ సబ్బాతు ఉదయ వేళలో, ప్రార్థన సమయపు వేళలో మనము కలుసుకుంటూ ఆశపడుతుంటాం. కారణం, మనకు ఒకే రకమైన అలవాట్లు ఉన్నవి. కాబట్టి మనకు అలవాటైన వాటిని గురించి
అటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. మనం ప్రేమించు వాటిని గురించి, మన ప్రభువును గురించి, ఆయన కార్యాలను గురించి ఒకరు వారి హృదయములో ఒక దాని చేత మంట మండిపోతుంటాడు. ప్రభువు వారిని స్వస్థపరిచాడు. అక్కడ వారిని వారు కనపరుచుకోవాలనుకుంటారు. చూశారా, ప్రభు ఏమి చేశాడు? అది ఒకరికి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. మందిరానికి వెళ్ళాలని ఆశపడతాడు. ఒకరితో ఈ ఆశీర్వాదాన్ని పంచుకోవాలనుకుంటాడు. గమనిస్తున్నారా? కాబట్టి మనకు ఒకే విధమైన అలవాట్లు ఉంటవి. ఏ ఉదయం నాథ విద్య మందిరంలో ఉండడం మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తున్నది. నేను నిశ్చయమని కాదు, అలాంటి ఎత్తు పల్లాలు ఇక్కడ ఉన్నవి. అయితే గతించిన ఆదివారపు ఉజ్జీవ సభల ఫలితాలను బట్టి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. గమనిస్తున్నారా? అది స్థానికులను పురికొల్పు చెల్లింపు చేయుటకు మాత్రమే కాదు, కానీ చుట్టూ ప్రక్కల కూడా పలు పలు దేశాల నుండి అది మేము విని ఉన్నాము. ప్రభు దయాళుడని. పాత వంతెనలు మండుతున్నట్లయితే విషయాలు సంసిద్ధపరచుకుని ప్రభువులో ప్రవేశించుచు ఆశీర్వాదాలు పొందడానికి సంసిద్ధమవుట. ఆ చిన్న సమయము అది చేసినట్లయితే ఇక మనము కొనసాగించుకుంటూ వెళితే ఏమవుతుంది చూస్తున్నారా? కనుక అది నిర్జీవమైపోనీయవద్దు. అన్ని సమయాల్లో కూడా ఇంకా ఎక్కువ సామాగ్రిని పోయిచునే ఉందాం. పొగగొట్టాలు ప్రపంచానికి కనిపించే వరకు యేసుక్రీస్తు జీవించుచున్నాడని, మన హృదయాల్లో అగ్ని మండుచున్నదని తెలియబడే వరకు నేను, నా భార్య ఇంకా తదితరులు క్రొత్త ప్రతిష్టను చేసుకున్నప్పుడు ఇంటిలో విషయాలు వ్యత్యాసకరంగా ఉండుట మేము గమనించాము. వణికిపోతూ ఊగిపోతున్నట్లుగా కాదు, కానీ మేమిది పొందలేము, మేమది పొందలేము అని కాదు. నెమ్మదిగా మేమందులోనికి చేరి ఎక్కువ చేశాము. కనుక క్రొత్త సంవత్సరం రాబోతున్నది. క్రొత్త పుటలు మేము త్రిప్పుతామని నమ్మట్లేదు. పాత వాటిని మేము కాల్చివేస్తామని నమ్ముతున్నాము. కాబట్టి రానున్న సంవత్సరం అంతా దేవునికి మిమ్ములను మీరు కాపాడుకోండి. మనకై ప్రభు ఏమి చేయాలో మనకు తెలియదు, ఏమి చేయనో మనకు తెలియదు. మీలో ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రతి చోటనున్న క్రీస్తు యొక్క శరీరంలోని ప్రతి అవయవానికి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వారు ఎంతగా నాతో అంగీకరించపోయినప్పటికీ విశ్వాసం యొక్క వివిధ కోణాలలో ఉన్న వారికి నేను ఇంకా ఒకరికి కృతజ్ఞత ఉంటున్నాను. లేఖనముల యందు వారు కొద్దిగా పొరపాటులో ఉన్నారని నేను అనుకున్నప్పటికీ, అయినా వారిని నమ్మిన దానికి ఇంకా కఠినంగా నిలబడుతున్నారు. నేను నిశ్చయంగా ఆ సహోదరుల విషయాల్లో సహించడానికి ఇష్టపడుతున్నాను. వారు నా తప్పిదాలు సహించవలసినది. ఎందుకనగా మనమెవరము సంపూర్ణము కాదు. అయితే గత సాయంకాలపు వేళలో కాలం యొక్క కుడిలలో లేక ఈ నూతనమైన క్రైస్తవ సంఘము ఏ విధమైన సంఘముగా ఉండును అను తీర్మానాన్ని చేసుకున్న ఆలోచన సభలో దేవుడు పెంతికొస్తున్నాడు, తన్ను తాను విభాగించుకున్నాడు అను వర్తమానమును నేను మాట్లాడాను. అందుకే ఆ ఆలోచన సభ ఏర్పాటు చేయబడినది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏ విధమైన సంఘము క్రీస్తును అది స్వీకరించినప్పుడు అది సంఘము ఏ విధముగా స్పందిస్తున్నది అది మనం చూశాము. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. పెంతెకొస్తు దినాన ఒక్కసారి ఏర్పాటు చేయబడిన సంఘము కొరకు నేను ఆతురతతో పోరాడుతున్నాను. అప్పుడు అది విడ్డూరంగా ఉండెను. ఇప్పుడు అది వింతగానే ఉంటున్నది. భూమిపైన ఎంతకాలం పాపం ఉంటుందో అంతవరకు అది ఉంటున్నది. పోరాటానికి ఒక యుద్ధము, మన శత్రులకు అది ఒక వింత. అయితే ఇంకా దేవుడు మనకది చేయునని మనము ఏకాగ్రతతో పోరాడుచు దేవుని యొక్క ప్రశస్తమైన వస్తువు అది. ఇప్పుడు ప్రకటనలు బహుశా సోదరు నెవిల్ వాటిని ముందుగానే చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఈ వారములకై ఒక గృహముగా ప్రార్థించుట, ప్రభు సన్నిధానమున వెతుకుట. ఎందుకనగా వచ్చుచున్న సంవత్సరం దేవుని చిత్తమైతే ఆయన మాత్రమే నాకు సహాయం చేస్తే నా జీవితములు ఎన్నడూ లేనంతగా యుద్ధములో నేను ముందుకు చొచ్చుకొని పోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం విదేశాలలో గడపవలసి వస్తుంది. హెటిస్, ద్వీపకల్పాలు,
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మరియు ఇండియా, ఇంకా ఆ పైన స్కాండినేవియా ప్రభు అనుమతిస్తే అవన్నీ ఈ వారంలో నిర్ణయించబడతవి. కాబట్టి నేను ఏదైనా చేయటానికి నడిపించబడినట్లయితే, లేక ఎక్కడికైనా వెళ్ళటానికి నడిపించబడినట్లయితే, అది చేటుకు ప్రభు నన్ను పంపియున్నాడు. ఆ తర్వాత నేను విమానంలో నుండి అడుగు దిగి ఆ నేలపై వేగనే, అడుగు వేగనే ఒకరు వచ్చి, ఓ, ఈ సంఘర్షగా ఆగిపోయారు, ఇది అది చేసినది, లేక ఇది తప్పుడుగా వెళ్ళిపోయారు, లేదా మనం ఇక చేయలేం, లేక అధికారులు చెప్పారు మీరు కూటాలు పెట్టకూడదని అని ఒకరు చెప్తారు. అప్పుడు నేను ఇలాగ నిలబడటకు ఇష్టపడతాను. అయితే నేను ప్రభు నామమున వచ్చి ఉన్నాను, అప్పుడు దయ్యమని నేను దాన్ని ఎరుగుదును. చూడండి, అది అది కానట్లయితే నేను తప్పు చేశానా? నేను నడిపించబడ్డాను. తరువాత యుద్ధములో ముందుకు సాగిపోవుటకు చక్రమునకు భుజాలు మోపి నిలబడగలవు. గ్రంథము తెరవక ముందు, లేక మనం అది చదువుటకు దాన్ని తెరవమని దేవుని అడుగక మునుపు, ఏ ఉదయ వేళలో సంఘానికి నేనెందుకు ఈ వర్తమానం ఇచ్చుచున్నానో కారణం చెప్పాలనుకుంటున్నాను. సంఘమునకు ఇది నా యొక్క క్రిస్మస్ వర్తమానము. దాన్ని గూర్చి నేను నమ్మినది తెలుపుటకు పరిశుద్ధాత్మ నాకు సహాయం చేసినట్లయితే, అది ఎంత బాగా లేఖనములందు వ్రాసి ఉంచారని కాదు, ఎంతగా వ్యక్తి దానిని అర్థం చేసుకున్నాడని కాదు, ప్రజలకు అది తెలియచెప్పుటకై ఇంకా అతని పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలసి ఉన్నది. క్రిస్మస్ తర్వాత రకరకాలైన క్రిస్మస్ కథలు, ఆకాశవాణి విడుదలలు క్రిస్మస్ ను గూర్చి మీరు విన్నప్పుడు, క్రిస్మస్ కథను గూర్చి ఇది ఒక వింతగా మీకుంటున్నది. అయినా దేవుడు దానిని నా గుండె మీద ఉంచి ఉన్నాడు. మనం ఒక క్షణం ఆయన సన్నిధిలో, ఆయన న్యాయ ఛాయలలో ఆయన కనికరాన్ని కోరటానికి తల్ల వంచుకుందాము. ఓ దేవా, శుభప్రదైన మా రక్షక, మా దేవా, నీ కనికర సింహాసనమును మేము సమీపించుచున్నాము. నీవు మాకై చేసిన దాని అంతటి కొరకు మా కృతజ్ఞతలు నీకు చెల్లించుకుంటూ, మా ప్రార్థనలని మీకు అర్పించుకుంటూ, నీ కుమారుడైన ప్రభుని యేసు నామమున విధేయతతో మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటున్నాము. గతించిన ఈ వారములో ప్రత్యేకించి ఎంతగానో ఆకలిగి ఉన్న మా హృదయాలు ఉపవాసాలతో ఉన్న ప్రజలుండగా, పరిశుద్ధాత్మ వారిని ఆశీర్వదించి మా మధ్య ఘనమైన కార్యాలను చేసి ఉండెను. రోగులు స్వస్థపరచబడిరి. దేవుడు జీవించుచున్నాడు. ఆయన ప్రజలను ప్రేమించుచున్నాడని ఆయన తెలియబడెను. నా పేరు పెట్టబడిన ప్రజలు కూడి ప్రార్థింపగా, ఆకాశము నుండి నేను వారి మొర్ర ఆలకింతునని ప్రవక్త ప్రభు అయిన దేవుని మాటలు పలుకుగా, ఆ మాటలు ఇంకా సత్యములై ఉన్నవి. ఆ దినమందు పలుకుబడినప్పుడు ఇలాగు అవి సత్యమో, అవి అంత సత్యము ప్రభువా, అవి అలాగని మేము కనుగొన్నాము. మా యొక్క పాపములు, మా అవిశ్వాసమనే పాపము మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము. వాటి నుండి మొదటి సంఘములో ఒకప్పుడు కదలిన ఆ విశ్వాసమును మా ఎడల నీవు పునరుద్ధరణ చేయమని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాము. సులువైన పువ్వుల పాల్పులకై అడగట్లేదు, కానీ దేవుని యొక్క కనికరాన్ని, ఆయన సన్నిధిని, ఆయన ఆశీర్వాదాలు మా ముందుంచమని మేము అడుగుతున్నాము. అది ఈ పొలములో ఉన్నప్పటికీ, లేక సముద్రము ఆవల పొలములో ఉన్నప్పటికీ, అది సుఖ సౌఖ్యమైనా, అది సులభ పాన్పైనా, అది యుద్ధ భూమి అయినా, అది ఏమైనా పర్వాలేదు ప్రభువా. నీ యొక్క చిన్న కోరిక నిన్ను సేవించుటకు అది మాకు సువిశాలమైన ఆశ అవుతున్నది ప్రభువా. మాకది విశదపరచండి. ఓ ప్రభువా, మేము మార్గమును పొగొట్టుకొనక ముందుగాక, మేము మార్గాన్ని పొగొట్టుకోకుందుముగాక. ఎందుకనగా మేము అంధకారములోను అంధత్వంలో ఉన్న లోకములో నడుచుచున్నాము, పాపాంధకార ప్రజల మధ్య నివాసము చేయుచున్నాము. కాబట్టి తండ్రి, మార్గాన్ని తేడతెల్లం చేయము, మరియు నీవు మేపు గొర్రెలమైన మమ్ములను నీవు కోరిన రీతిగా నడుపుము. మంద కాపరి మృదువుగాను మాధుర్యముగాను ఆయన ప్రజలను నడిపించుడు కాక, ఈ ఉదయ వర్తమానం కొరకై నీకై మేము కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ ప్రతి హృదయముతో మాట్లాడు కాక,
ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో దాని యొక్క అతి సున్నితమును మేం పట్టుకుందుము కాక. తరువాత దేవుని సన్నిధానంలోని మహిమాయుక్తమైన ఆశీర్వాదాన్ని ప్రతి వాక్యము నిర్ధారించబడుతుండగా మేము దాన్ని పొందుతాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. బైబిల్ గ్రంథాలు ఎవరెవరికి ఉన్నవో అట్టి వారిని నేను ఉదయం అడుగుతున్నాను. వారు నాతో కలిసి చదవాలని ఆశించినట్లయితే లేఖనాలను నేను చదువుతున్నప్పుడు నన్ను వెంబడించాలంటే యెషయా పుస్తకం తీయండి. ప్రవక్త అయిన యెషయా 7వ అధ్యాయం. ఈ లేఖన భాగము నేను చదవాలనుకుంటున్నాను. యెషయా 7వ అధ్యాయము. దేవుడు ఆహాజుతో చేసిన సంభాషణతో ఆరంభించుకుందాము. 10వ వచనముతో. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడిని యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసికించుట చాలదనుకుని నా దేవుని కూడా విసికింతురా? కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు తేనెను తినను. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పడు చేయబడును. సందర్భాన్ని నేను గిచ్చుకుంటూ పాఠ్యాంశమును నేను చెప్పినట్లయితే ఈ మాటను నేను వాడుతున్నాను. అతీతమైన సూచన. మనకు గడాంధకరమైన చీకటి అయినప్పుడు కొన్నిసార్లు అది ఎలా గొప్పిస్తున్నది. మన ముందున్నటువంటి చేతులే మనము చూడలేనంతగా ఈ రాత్రి అంత చీకటి అని అనిపిస్తున్నది. అటు సందర్భంలో పాయలైన వెలుతురు పెద్దదిగా ప్రకాశిస్తుంది. చీకటిలో వెలుగుండగలదని చూయించుటకు అది మన యుద్ధకు పంపించబడినది. ఇది దుష్టుడైన రాజుకు ఆహాజు పరిపాలన కాలము. మీరు గమనిస్తే ప్రభువు ఆహాజుకు వర్తమానాన్ని పంపించట్లేదు, అయితే దావీదు ఇంటి వారికి పంపాడు. దావీదు ఇంటివారలారా వినుడి, ఇది మీకు సూచనగా ఉండును. ఎందుకనగా అక్కడ యుద్ధమున్నది. సహోదరునికి విరోధముగా సహోదరునికి. ఇశ్రాయేలు యాత్రలో వారి యాత్ర మార్గములో అది ఒక బహు చీకటి కాలము. అయితే దేవుడు ప్రవక్త ద్వారా ఒక నిత్యమైన సూచనగా కేకలు వేస్తున్నాడు. చాలాసార్లు ప్రజలు సూచనలు కలిగి ఉంటారు. నిండైన సూచనలతోనున్న లోకములో మనం జీవించుచున్నాము. ఒక సూచనను సాధించుటకై మనుష్యుడు ప్రయత్నం చేశాడు. మనుష్యుడు తన శాస్త్రీయ పరిశోధన చేత, తన సొంత సాధన చేత ఒక మహోన్నతమైన అసాధారణమైనది చేయుటకు, లేక తన జ్ఞానానికి జ్ఞాపికగా ఉండుటకు, అతడెంతటి గొప్పవాడో తెలియచేసుకుంటకు, లేక అతడెంత మేధస్సు గలవాడో తెలియపరచుకుంటకు సంవత్సరాల తరబడిగా అతడిది చేశాడు. ఉదాహరణకు సుమారు 100 సంవత్సరాల క్రితలనే ప్రపంచంలోని నావిక పరిజ్ఞానము వారెంతో తెలివైన వారిని నిర్ణయించుకుని, నావిక పరిజ్ఞానం కలిగిన వారెంతగానో తెలివైన వారిని నిర్ణయించుకుని వారి పరిజ్ఞానానికి సూచనను లోకానికి ఇవ్వాలనుకుని ఎటువంటి పెద్ద అలయైనా ముంచివేయనటువంటి ఓడను కట్టగలిగారు. ఈ ప్రత్యేక ఓడను వారు టిటానిక్ అని పేరు పెట్టారు. అది చిరస్మరణీయమైన జ్ఞాపకగా లోకానికి ఉండిపోయేను. ఓడ నిర్మాణం యొక్క గంభీరమైన కళ సంపూర్ణత దాల్చినది. ఈ ఓడ మునిగిపోలేదు అని లోకానికి చూయించుటకు. కాబట్టి నిర్మాణికులు పరిజ్ఞానం వల్ల ఉన్నటువంటి సర్వరక్షణ, వారి భాషా ప్రగల్భాలు, ఈ ఓడ మునిగిపోలేదు అను విజ్ఞాన శాస్త్ర రుజువులు అలాంటివి ప్రజలకు అప్పచెప్పన్నప్పుడు
శాస్త్రీయ పరిశోధన అది పర్వాలేదు అని చెప్పినప్పుడు ప్రతిదీ సరిగా ఉన్నదని వారు నిశ్చయించుకున్నారు. కాబట్టి ఈ ఓడలో వారు మహాసముద్రాన్ని దాటుతున్నారు. దాని సముద్ర యాత్రలో వారికి ఎటువంటి హాని జరగదని, భద్రత వారికి ఎంతో ఉన్నదని వారు భావించారు. పెద్ద త్రాగుడు విందు ఏర్పాటు చేసుకున్నారు. విదేశీయులైన స్త్రీ పురుషులందరికీ కూడా వారితో అనేక మంది ఉండగలరని నేను చెప్పగలను. త్రాగి మత్తులైపోయారు. చిట్ట వరకు ఓడ నాయకుడు, నడుపోడు కూడా అందరూ బూరల వదడం మొదలైనది జాజ్ సంగీతం. ఆ దినాన అది పెద్ద ప్రత్యేకమైనది. ఈ రోజు ర్యాకెన్ రోల్ వలె వారు క్షేమంగా ఉన్నారు. కాబట్టి ఈ ఓడ ఎలాంటి అలలను కాని లేక సముద్రం యొక్క తరంగాలను కాని తీసుకోదు అను మనుషుల జ్ఞాన సూచనగా లోకానికి ఇచ్చిన ఓడలో వారు ఉన్నారు. కాబట్టి అది చేస్తున్నారు. వారు ఈ త్రాగుడు నిషాల్లో ఉన్నారు. పొగమంచు వైపు వెళ్లిపోయినది. నౌకాదళ అధిపతి ఒకడు, ఇంజిన్ను మనము తప్పకుండా పరీక్ష చేయాలి అని అన్నాడు. అయితే ప్రాముఖ్య అధికారి అన్నాడు, వదిలేసాయి, నేరుగా పోనీ అని అన్నాడు. ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని బట్టి మనము తీరం యొద్దకు చేరవలసి ఉన్నది. అది పొగమంచులో మునిగిపోతున్నప్పుడు అట్టి స్థితికి అదే అసలు కారకుడైనట్లుగా అకస్మాత్తుగా మంచు కంఠంలో ఇరుక్కుపోయినది, నీటిలోకి ముంచుకుపోయినది. పాట వ్రాసిన కవి ద్వారా మనకిది చెప్పబడినది. దేవుడు తన బలమైన హస్తము చేత ఈ లోకము నిలవరేరదని చూయిస్తున్నది. దేవుడు తన యొక్క బలమైన హస్తము చేత ఈ లోకం నిలిచేది కాదని చూయిస్తున్నది. వారి యొక్క ఘనమైన పరాక్రమ కృత్యములు సముద్ర అడుగు భాగమునకు చేరిపోయినవి. వందల కొద్ది విదేశీయులైన త్రాగుబోతుల ప్రజలతో అది పనిచేయలేదు. గతించిపోయిన అడల్ఫ్ హిట్లర్ జర్మనీ ప్రజలకు ఒక సూచన ఇచ్చాడు. అతడు ప్రతిభాశాలి అని. సైనిక జీవితమంతా అతనికి అంతా తెలుసును. అతని అప్రత్యక్ష చేటుకు విలులేదు. దాని గురించి అతనికి ఎంతో తెలుసును. అయితే అతడు మ్యాగ్నోట్ లైన్ లేక సీస్రైర్ లైన్ నిర్మించడం వలన జర్మనీ ప్రజలకు అతడు నిశ్చిత ఇచ్చాడు. కోట్ల టన్నుల కాంక్రీటు, ఇనుము కలిపి దానిపై పోసాడు అతడు. దాని మీద అతనికున్న నమ్మకాన్ని చూయించటకు తన ప్రాముఖ్య కేంద్రాన్ని, ఎక్కడైతే భోజనశాలలు, వ్యాపార కేంద్రాలు, లావాదేవీలు జరిగినో ఆ భూభాగానికి కోట్ల కొలది సిమెంట్ కాంక్రీట్ వినియోగించను. ఆ ముందు స్థలానికి తన ప్రాముఖ్య కేంద్రాలను తరలించాడు. అది ఏ విధంగా సాగిపోయినది అని కాదు, జర్మనీ రక్షణార్థమైన కట్టడము నిర్మించుకున్నది. అది రక్షణ యొక్క సూచనయుండెను. అయితే నవీన బ్లాక్ బస్టర్ దానిని నిశ్చిత్వంలోనికి విధివేసినది. హిట్లర్ దాంతో అయిపోయాడు. ఒక దినాన నిమృదు ఉన్నాడు. తన ప్రజలను తీసుకుని వచ్చిన కొరకై తానొక గోపురాన్ని కడతానన్నవాడు. అతని జ్ఞానము ద్వారా తానేమి సాధించాడో అతడు చూయించగలిగాడు. మేఘాలను మించిపోయే ఒక గోపురాన్ని కట్టాడు. ఎప్పుడైతే దేవుని ఉగ్రత వచ్చినట్లయితే ఆయన్ను అవరోధించగలటానికి అలాగ చేశాడు. తన శాస్త్రీయ పరిశోధనతో అతడు రాళ్ళు, బండలు అంతా బాగా పెంచగలిగాడు. తన జ్ఞానాన్ని బట్టి ప్రజలకు క్షేమం చేకూర్చిన కొరకై. అయితే వారి భాషలు తారుమారైపోయి చివరికి అది ముగించకుండా వ్యర్థమైపోయినది. అతడు నెబుకద్నెజరు బబులోను గోడలను కట్టినవాడు. ఆ తర్వాత దాన్ని గూర్చి ప్రజలు పలికాడు. ఎంతో పెద్దది. 6 జతల గుర్రపు రథాలు గోడల చుట్టూ పరిగెత్తగలవు. దాని గవనులు ఎంతో పెద్దవి. వాటిలోండి వచ్చుటకు మనుషులకు చెమటలు పుట్టేవి. 100 టన్నుల బరువులు గల గౌనులకు ఇత్తడి పొదిగించబడినది. వాటిని ఊపి తెరుచుటకు ఎన్నో జతల మనుషులు వారికి వారు ఉండేవారు. ఎవరు కూడా నెబుకద్నెజరును ముట్టుకోలేరు. అయితే ఒకానొక రాత్రి తాగిన మత్తు నిషాతో శాస్త్రీయమైన గోడల వెనుకాల ఆనాటి దినపు ఆయుధాల వలన వారు క్షేమంగా ఉన్నారని అతడు ఆలోచన చేస్తున్నాడు. అక్కడ ఒక చేయి వ్రాత గోడ మీదికి వచ్చినది. అంతటితో అది అంతమైనది. ఓ
ఎంతగా మనుషుడు క్షేమంగా కొనిపోబట్టుకు మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. తన యొక్క స్వంత సాధన సూచనల వలన తనకు క్షేమంలోకి నెట్టుకుంటున్నాడు. మనిషి సూచనను వెదకుటకు ఎందుకనగా దానికి ఒక కారణం ఉంటున్నది. ఒక మనుష్యుడు ఒక చోట నుండి తాను క్షేమంగా ఉండగలుగుటకు ఒక సూచనను, ఒక కారణమును వెతుకుతున్నాడనగా ఒకటి అతనిలో ఉన్నది. అటు తర్వాత దేవుడే మాట్లాడాడు, నిత్యమైన సూచనను నేను నీకిచ్చెదను. నేను సంఘమునకు నిత్యమైన సూచన ఇచ్చెదను. అది ఒక గొప్ప గోపురము కాదు, లేక గోడ కాదు. ఆయన చెప్పాడు, కన్య గర్భవతి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. అది దేవుని యొక్క నిత్యమైన సూచన. ఎంతటి అల్పమైనది, ఎంతటి సాధారణమైనది. మీరు విడిచిపెట్టి దాటవేయ చిన్న సంగతులు దేవునికి ఎంతో అర్థాన్ని ఇచ్చును. అది మీకు తెలుసా? సంఘము దానిని ఈ ఉదయవేళ ఆలోచన చేయగలదా? మన సంస్థాపకములలో తన గంభీరమైన భావనలు, కళాఖండముల సాధనలలో దేవునికి ఎంతో భావాన్ని ఇచ్చు చిన్న విషయాలను, మన నిత్యత్వానికి ఎంతో ఉపకరించు వాటిని మనం విడిచిపెడుతుంటాము. ఆ విషయాలు మనల్ని వెదలవేస్తుంటాము. దేవుడు చెప్పుచున్నాడు ఆ విధంగా, నేను నీకు నిత్యమైన సూచనను ఇచ్చెదను. ఒక కన్యక గర్భవతి అయి ఒక బిడ్డను కనును. ఏంటి? బిడ్డే? బిడ్డే ఎందుకు కావాలి? మనుషునికి ఒక సూచన ఒకటి కొరకై. సృష్టికర్తే తనకు తాను దిగివచ్చి ఆయన సృష్టిలో జీవించుట. అది ఎందుకు ఒక బిడ్డ కావాలి? ఎందుకని ఆయన ఇలాగ చెప్పకూడదు? నేను పెద్ద నిచ్చెన కట్టెదను, మీ అందరికీ యాకోబు కలవలే. పరలోక సౌధములో నుండి ఒక దారముతో నేను జారిపడతాను, మీకు బలమిస్తాను. దానికి మీరు తగులుకున్నట్లయితే నేను మిమ్ము పైకెత్తుతాను. ఆయన ఎంతో సామాన్యతలో వచ్చెను. శిశువు జన్మించును. అది ఒక సూచన. అది ఒక సూచన మాత్రమే కాక అది అతీతమైన సూచన. ఒక శిశువు. ఆ ఆలోచన చూచి విజ్ఞాన శాస్త్రపువేత్తలు నవ్వుతారు. అయితే దేవునికైతే అది ఒక అతీతమైన సూచన. కన్యక గర్భవతి అవును. ఈ శిశువు ఇమ్మానుయేలని పిలువబడును. ఆ మాటకి అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. అదే అతీతమైన సూచన. పరలోకపు యొక్క దేవుడు ప్రజలలో జీవించుట, అది అతీతమైన సూచన. అది ఆ దినానికి మాత్రమే సూచన కాదు, అయితే ఈ దినానికి కూడా, అన్ని దినాలకు కూడా దేవుడు ఆయన ప్రజలలో జీవించుట. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు. ఇది అతీతమైన సూచన. ఇది నిత్యమైన సూచన, నిరంతరం ఉండే సూచన. దేవుడు అనుగ్రహించినది. ఎందుకని ఆయన మట్టి కావాలి? తన స్వంత సృష్టి అయిన మట్టిలో మట్టెందుకు కావాలి? సృష్టికర్త ఆ సృష్టిలోని ఆ మట్టే అయ్యాడు. మనుషుడు గొప్ప గొప్ప కార్యాలు చేరుకుని ప్రయత్నం చేస్తుంటాడు. అయితే దేవుడు ఒక సూచన దయచేస్తే అదొక చిన్న విషయం. మనుషుడు పెద్ద పెద్ద విషయాలతో సంప్రదింపులు చేస్తుంటాడు. దేవుడు చిన్న విషయాలతో సంప్రదింపులు చేస్తాడు. మనుషుడు ఇలాగూ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ దారినే వెళ్తున్నారు కనుక హాలీవుడ్లో వారు ఏమి చేశారో అలాగే మనం చేద్దాం. దేవునికి అల్ప సంఖ్య కావాలి. పెద్ద వాటన్నిటినీ ఆయన విడిచిపెట్టుకు ఆశపడుతున్నాడు. చిన్న వాటిని స్వీకరించడానికి. శిశువు జన్మించును, చిన్న విషయం అది. చిన్న ఇమ్మానుయేలు జన్మించును. సృష్టికర్త అయిన దేవుడు తన స్వంత సృష్టిలో భాగమయ్యాను. ఆకాశానికి భూమికి సృష్టికర్త ఎవరై ఉన్నారో మట్టిని, చెట్లను, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన ఆయన అందులో భాగమయ్యాడు. అది ఒక సూచనవుతుంది. మానవుడకు ఒక మార్గము ద్వారా ఆయన వచ్చాడు. ఆయన ఇంకొక మార్గమును రాగలడు. ఆయన రాగలిగిన మరో మార్గము ద్వారా ఆయన రాగలడు. అయితే ఈ విధముగా వచ్చుటకు ఆయన ఎన్నుకున్నాడు. ఒక సూచన ఇచ్చుట కొరకై, ఒక అతీతమైన సూచన ఇచ్చుటకై. కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని వారు పిలుచుదురు. దేని కొరకది? ఏ కారణము కొరకు? ఒక దేవదూత యుటకై ఆయన ఎందుకు ఎన్నుకోకూడదు? అది ఆయన చేయగలడు. పరిపూర్ణుడైన ఒక పురుషుడిగా ఆయన రాగలడు. పరలోకమందలి సకల జీవుల యొక్క పూర్ణ వందనాలతో ప్రత్యక్షము కాగలడు. ఆయన పరలోక వసాలలో పరుండి
దేవదూతల నాదములతో బంగారు నిచ్చెన దిగి రాగలడు. ఆయనది చేయగలడు. అయితే ఆయన చెప్పియున్నాడు, నేను నీకొక సూచన అనుగ్రహించదను. అది అతీతమైన సూచన, ఒక నిత్యమైన సూచన. కన్యక గర్భవతి కుమారుని కనును. ఈ బిడ్డ జన్మించుట కొరకు ఆయనకు ఒక స్థలమును ఏర్పరచుకున్నప్పుడు పరలోకమంతా వందనర్పణము చేయుచుండగా నిచ్చెనపై నుండి ఆయన దిగి రాగలడు. ఒక దేవదూతగా పరలోకం నుండి ఆయన దిగి రాగలడు, లేక పరిపూర్ణ పురుషునిగా దిగి రాగలడు. అయితే ఇంకా ఆయన రాజగృహములో నుండి రాగలడు. అయితే ఆయన చెప్పాడు, నేనొక సూచన నీకు అనుగ్రహించదను. ఆ సూచన గొర్రెల కాపర్లకు తెలుపబడినది. పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టులో పండుకొని ఉన్న ఆయనను మీరు కనుగొనెదరు. అదే అతీతమైన సూచన. కంపు కొట్టుచున్న చావడిలో ఆయనకు ధరించుటకు బట్టలు లేటువంటి ఇమ్మానుయేలు ఎరువు దిబ్బలో జన్మించుట, దయ్యము కార్యాలను పెద్దవిగాను తలుగులతో ఉన్నవేగాను చేయాలనుకుంటున్నది. దేవుడు విషయాలను దీనమైనవిగా చేస్తాడు. ఒక అతీతమైన సూచన. భక్తి గుడలతో చుట్టబడిన శిశువును పశువుల తొట్లో పండుకొని ఉండగా మీరు చూచెదరు. ఇది ఒక సూచన, అతీతమైన సూచన. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతో పేదవాడు. కష్టాల గురించి మనం ఎంతగానో మాట్లాడుతాం. ఈ చిన్నవాడెవరు? ఆయన యెహోవా దేవుడు మనుషుడిగా వచ్చాడు. దేవుని యొద్ద నుండి ఆయన తెంచుకొని మన రూపాన్ని, మన వంశాన్ని స్వీకరించి మానవుడయ్యాడు. అక్కడొక సూచన. ఆయన దేవుడు మానవుడయ్యాడు. ధనవంతుడైన మానవుడు కాదు, పేదవాడైన మానవుడు. ఇదే అతీతమైన సూచన. నీవు నన్ను ఒక సూచన అడుగు. దేవుడు చెప్పాడు, నేను నిశ్చయమైన సూచన నీకిచ్చదను. నేను చెప్పిన రీతిగా ఆయన మరో రీతిగా రగలడు. ఎందుకని ఆయన శిశువు కావలసి వచ్చను? ఆ పశువుల కుడితి తొట్టిలో ఆ మొదటి క్రిస్మస్ ఉదయం ఆ పళ్ళు లేని బోసి నోరు తెరవబడినది. ఆ మొదటి చిన్న గుడిసెలో ఆయన చిన్న పశువుల కుడితి తొట్టిశాలలో ఆయన స్వరము నుండి ఆ మొదటి అరుపులు బయలువెళ్ళినవి. అది దేవుని ఏడ్పు. ఒక మనుష్యుడై యెహోవా ఏడుస్తున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక మనుష్యుడు, ప్రతి సామరస్యము మానవుడే, ఏమీ లేనివాడుగా ఈ లోకమునికి వచ్చెను. అయినప్పటికీ మానవుడే. ఆయన ఏమి చేయ ప్రయత్నించను? ఆయన ఏమి ఉద్దేశించను? పశువుల కుడితి తొట్టిలో బిడ్డవలే ఆయన ఏడ్చాడు. వీధిలో ఒక బాలుడు వలె ఆడుకున్నాడు. ఆయన ఒక మానవుని వలె శ్రమపడ్డాడు. ఆయన ఇమ్మానుయేలు. ఇదే అతీతమైన సూచన. దేవుడు తాను సృజించిన సృష్టిలో నివాసము చేయుట అతీతమైన సూచన. నీకొక సూచన ఇయ్యబడును. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన పేదవాడుగా వచ్చాడు, నిరుపేదవానిగా వచ్చాడు. అరువు తీసుకున్న స్త్రీ గర్భము గుండా ఆయన వచ్చాడు. ఆయన్ను పాతిపెట్టడానికి ఒక సమాధి అరువు తీసుకున్నాడు. దేవుడు లైంగిక సంపర్కము లేక కన్య గర్భము తాల్చుట యెహోవా ఆయనే ఇచ్చిన నిత్య సూచనను నిర్వహణ చేయుటకు ఒక స్త్రీ మరి గర్భాన్ని అరువు తీసుకున్నాడు. భూమిపైన ఎంతో పేదవాడు. ఆయన యొక్క 33.5 సంవత్సరం పరిచర్య తర్వాత పాతిపెట్టబట్టానికి ఆయన ఒక సమాధిని అరువు తీసుకునవలసి వచ్చెను. నీవు ఊహించగలవా? నిర్దోషమైన గర్భధారణ. దాని గురించి నీ భావమేంటి? నిజమైన సూచన నీవు చూచుట్లేదా? అది యెహోవా మనలో ఒకని వంటి వాడాయను. భూమి మీద యెహోవా దేవుడు నిరాధారుడుగా ఆయన సృజించిన నేల మీద పరదేశిగా ఉండెను. తృణీకరించబడి, నెట్టివేయబడి, ఎగతాళి చేయబడి, అపోషించబడినవాడాయను. అవిశ్వాసికి ఒక తొట్టిల్లు రాయి అయ్యాడు. ఒక అడ్డుబండ. మత సంబంధమైన లోకానికి ఒక దయ్యమయ్యాడు. అయితే విశ్వాసికి నిత్యమైన సూచన. దేవుడు మనకు తోడు. అతీతమైన సూచన. నీవు గ్రహిస్తున్నావా? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక నిరాధారుడై, ఒక ఆధారం లేనివాడై లోకానికి దేవుడు తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. ఇంకొక మార్గమున రగలడు. అయితే ఈ విధంగా వచ్చుటకు ఆయన ఎన్నుకున్నాడు. ఇది వినండి, పోగొట్టుకోవద్దు.
దేవుడు తన మనస్సులో ఉంచుకున్నది మానవాళికి అది వర్తిస్తుందని నేను తలస్తున్నాను. అది విశ్వాసికి వర్తిస్తున్నది. మన దేవుడు మనలో ఒకని వంటి వాడైనప్పుడు అది వర్తిస్తున్నది. అయితే భక్తిహీనునికి, మూఢునికి అది అడ్డుబండ అవుతున్నది. నేను నీకు సూచన ఇచ్చేదను. కన్యక గర్భవతియగును. ఇమ్మానుయేలు మీతో ఉంటాడు. అది మానవాళికి వర్తించునని దేవుడు తలంచాడు. మన దేవుడు మనలో ఒకటవుట, ఆయనకు ఆయన ఛేదించుకుని మనవలే మట్టివాడవుట, ఆయన మన వంశమవుట, నరజాతి అవుట, సర్వాన్ని సృజించిన సృష్టికర్త అలా అవుట. మరి ఇంకా అది ప్రవచనాన్ని నెరవేర్చినది. ప్రవక్తలు దాన్ని చూశారు. మరొక విషయము, వాక్యమే శరీరధారి అయి మట్టి అయి మన మధ్య వసించెను. యెహోవా వాక్యమే నరరూపేయను, మట్టి అయి మన మధ్య వసించెను. నిత్యమైన సూచన, అంతములేనిది. నిత్యమైన సూచనను, అన్ని సూచనల యొక్క అతీతమైన సూచనను, దేవుడు మనలో ఒకటి వంటి వాడవుటను మనం ఆలోచన చేసినట్లయితే, తరువాత ఆయన అబ్రహాము సంతానము కావలసి ఉండెను. అబ్రహాము హవ్వ యొక్క సంతానము. స్త్రీ సంతానము సర్పము యొక్క తలను చితుకు తొక్కును. మీరు దీన్ని పట్టుకున్నట్లయితే, అబ్రహాము అతడు దేవుని యందు విశ్వాసముంచి, అది దేవుని ఆత్మ మానవ శరీరముతో ఐక్యమవుట, అదే విశ్వాసముచ్చున్నది. అందరి శరీరము కాకుండా అబ్రహాము సంతానమే అయి ఆయన ఎందుకు కావలసి వచ్చెను? అయితే ఆత్మ శరీరము ఐక్యమవుటవుతున్నది. దేవుడు ఆయనే తెంచుకొని కీడులో ఉండి బయటికి వచ్చి, లేక కీడు అంటకుండా బయటికి వచ్చి, శరీరానికి అనుకోచూపి ఆ సృష్టిలో దుమ్మై ఒక భాగస్థునిగా నీతో జీవించుట. మరొక విషయము, ఆయన ఏనాడు ఆయన యొక్క చట్టాన్ని వ్యతిరేకము చేయలేదు, వాటిని అపత్రపరచలేదు. అది ఆయన చేయలేదు. కాబట్టి ఒక కన్య, నేనొక సూచన మీకిత్తును. టైటానిక్ కాదు, ఇలియన్ కాదు, క్షేమకరమైన సూచన మీకిత్తును. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఇమ్మానుయేలు అని ఆయన పిలుతురు. అదే సూచన. అవును, దేవుని యొక్క విమోచన చట్టాలు మీరు చూడండి. అది బోయజు నయోమికి ఉన్నట్లు. అది అనగా సమీప బంధువుడు కవలెను. మానవుని విమోచించగల ఒకే ఒక మార్గము, దేవుడు సమీప బంధువుడు కావలసి వచ్చెను. అది మీరు చూడాలని కోరుతున్నాను. ఆయన ఎన్నడూ కూడా ధనికులకు గాని బలశాలులకు గాని బంధువు కాలేదు. అయితే ఆయన పశుల శాలలో జన్మించాడు, పొత్తిగుడలతో చుట్టబడ్డాడు. పెద్దవానిగా కాదు, చిన్నవానిగా ఆయన సృష్టికి దేవుడు. అది చేటుకు ఆయన ఎన్నుకున్నాడు. పెద్ద మనిషిగా కాదు, చిన్న బిడ్డల బాధలు భరించుటకై ఆయన వచ్చాడు. నవయవనుల శోధనల గుండా వెలుటకై ఆయన వచ్చాడు. సాతాను యుక్తులను ఎరిగి ఒక మనుషుడిగా శ్రమించుటకై ఆయన వచ్చాడు. అన్ని వయసుల్లో ఉన్న వారికి, అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు, పేద ధనిక మొదలగు వారందరికీ మార్గమును ఏర్పాటు చేయడం కొరకై ఆయన వచ్చాడు. ఆయన దరిద్రుడయ్యాడు. ఆ దారిద్ర్యాన్ని బట్టి మనము ఐశ్వర్యవంతులమును ఆయనతో కలిసి ఆయన రాజ్యపు హక్కుదారుల మటు కొరకై ఒక సూచన ఇవ్వబడినది. ఆయనే ఛేదించుకుని ఆయన ఏమై ఉన్నాడో దానికి వ్యత్యాసకరమయ్యాడు. అతీతమైన సూచన. బిడ్డ వలె ఎట్టుట, బాలుడు వలె ఆటలాడుట, ఒక పురుషుని వలె శ్రమించుట. అయితే మనకున్న అన్ని దశలలో దేవుడు జీవించుట. ఆయన దేవుడై ఉన్నాడని, దేవుడు మనకు అనేకమైన సూచనలు ఇచ్చి ఉన్నాడు. ఆయన దేవుడని, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడని, జల ప్రళయానికి ముందున్న లోకానికి ఆయన ఒక సూచన ఇచ్చాడు. నోహు కాలంలో ప్రజలను ఆయన ముంచివేశాడు. ఒక ఓడలో నీతిమంతులను తెలియనట్లుగా చేశాడు. ఆయన నీతిమంతుడని, ఆయన తీర్పు నిశ్చయమని ఒక సూచనను ఇచ్చాడు. అది ఒక సూచన. మారు మనసు పొందని ప్రతి పాపి న్యాయ తీర్పునందు నశిస్తాడని, దేవుని కనికరమును బట్టి నీతిమంతుడు రక్షింపబడనని అది ఒక సూచన. మండుచున్న పొద యొద్ద ఆయన మరొక సూచన ఇచ్చాడు. అదేంటి? పారిపోతున్న తన ప్రవక్తను పట్టుకుని
నా ప్రజల మొర నేను విన్నాను, నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్నానని అక్కడ మరొక సూచనను ఆయన ఇచ్చాడు. అది ఆయన నిబంధనను నిలబెట్టుకుని దేవుడు అని. తాను చెప్పిన ప్రతిదాన్ని ఆయన జ్ఞప్తించుకునేవాడు. తాను చేసిన ప్రతి వాగ్దానమును ఆయన జ్ఞాపకముంచుకునేవాడు. మండుచున్న పొద యొద్ద ఒక సూచన ఇచ్చాడు. వాని విడిపించుటకు నేను వచ్చి ఉన్నాను. గమనించు, దేవుడు ఆయన పనులలోని విధానాలు, ఆయన భూమి ఆకాశం సృష్టించేటప్పుడు ఆయన దేవదూతలను పిలిచి మనము అని ఆయన అన్నాడు. ఆయన ఏది చేసినప్పటికీ కూడా లేఖనంలో ప్రతి ఒక్క చోట ఎక్కువగా నేను కాదు, నా తండ్రి. అయితే విమోచన ప్రణాళిక వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా వస్తున్నాడు. ఆయనతో ఎవ్వరూ లేరు. రాగలిగిన వారు ఆయన ఒక్కడే. ఒక దేవదూత అది చేయలేడు. మరొక మనిషి, ఆయన బిడ్డగా పిలువబడినవాడు, అది చేయలేకపోయిను. ఒకరు ఇలాగ పిలుస్తారు, పరిశుద్ధ కన్య లేక పరిశుద్ధమైన తల్లి లేక విధమైన భక్తుడు. అది చేయలేకపోయిను. దేవుడే రావలసి వచ్చను. నేను నీకు సూచనను ఇచ్చదను. కన్యక గర్భవతి బిడ్డను కనును. ఆయన ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. అది అతీతమైన సూచన. దేవుడు ఆయన ప్రజలలో ఉండుట, దేవుడు ఆయన ప్రజలతో ఉండుట, దేవుడు ఆయన ప్రజగా ఉండుట, దేవుడు మానవుడు ఒకటవుట ఒక సూచన, లోకానికి ఒక అడ్డుబండ. అయితే విశ్వాసకి శుభప్రదమైన నిరీక్షణ, చెడ్డగా పలుకబడిన సూచన. ఆయన రుజువు చేసుకున్న మరొక సమయము, ఆయన న్యాయవంతుడైన దేవుడని జలపడే కాలమందు ఆయన రుజువు చేసుకున్నాడు. మరియు ఆయన ఆజ్ఞల గైకుడు వారికి ఆయన కరికరము గల దేవుడు. ఒక సూచన వలన మండుచున్న పొద యొద్ద ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుని ఆయన చూయించాడు. ఎర్ర సముద్రం యొద్ద మంచి చేయుచున్న ప్రయత్నించు వారికి మరియు ఆయన ఆజ్ఞల గైకుడు వారికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయనని ఆయన చూయించాడు. ఏది దానిని తెప్పివేసినా అనవసరం. దేవుడు ఎర్ర సముద్రం వద్ద రుజువు చేశాడు మరియు ఒక సూచన ఇచ్చాడు. అది సముద్రంను పాయలుగా చేశాడు. ప్రతి శోధనలో తప్పించుకునే మార్గమును ఆయన ఏర్పాటు చేయును. చూడు అమ్మా, నీవది నమ్మవా? తండ్రి, నీవది నమ్మవా? సంఘమా, నీవది నమ్మవా? ఎవరు నమ్మకపోయినా నాకు అనవసరం. నీవది నమ్మినట్లయితే తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన చేయనని ఆయన ఒక సూచన ఇచ్చాడు. వారి వాగ్దాన భూమికి వారి మార్గంలో ఉన్నారు. ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దానికి ఎర్ర సముద్రం వారిని నిలుపు చేసినది. వారి ఇబ్బందుల్లో పడిపోయారు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. ప్రతి ఇబ్బందులో, ప్రతి శోధనలో ఆయన వారికి తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చూయించాడు. నీవు పొగ త్రాగటం మనలేవు. దేవుని ఒకసారి తీసుకో. నీవు అబద్ధమవటం మనలేవు. నీవు దొంగతనం చేయటం మనలేవు. కోపడకుండా ఉండలేవు. ఒక్కసారి దేవుని తీసుకో. మందిరానికి వెళ్ళుట నీకు ఇష్టంగా ఉంటే నీవెక్కడికి వెళ్ళలేవు. దేవుని ఒక్కసారి తీసుకో. ఆయన వాగ్దానాన్ని తీసుకో. తప్పించుకునే మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని ఎర్ర సముద్రం వద్ద ఆయన రుజువు చేసి ఉన్నాడు. దేవుడు అనేకమైన సూచనలు ఇచ్చాడు. ఆ రాత్రి ఆయన గొర్రెల కాపరితో చెప్పినప్పుడు, బెత్లెహేమునకు వెళ్ళుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన క్రీస్తు, దేవుని అభిషక్తుడు. ఈ దినమున స్త్రీ వలన పుట్టియున్నాడు. దేవుడు ఆమెను దేవునిగా చేటు కాదు. స్త్రీ యొక్క గర్భమును ఆయన అరువు తీసుకున్నాడు. సువార్తను ప్రకటించడానికి ఈ శరీరాన్ని ఎలాగూ ఆయన అరువు తీసుకున్నాడో అలాగన నీ ద్వారా ఆయన కోరిన పనిని చేయించుకుంటకు ఏ విధముగా నీ శరీరాన్ని తీసుకున్నాడో అలాగన. ఎందుకనగా ఆయన ఇంకా ఇమ్మానుయేలుగానే ఉన్నాడు. ఒక సూచన, దేవుడు ఆయన ప్రజలకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన ప్రజల మధ్య నివాసము చేయును. అతీతమైన నిత్యమైన సూచన. అదెన్నడూను విఫలము కాదు. అది ఎల్లప్పుడూ కూడా సూచనయే. ఈ సూచనలను బట్టి, ఈ సూచనల గురించి నీవు మాట్లాడు. ఈ ఒక్కదాని గురించి ఏంటి? మరి వేరే సూచన నీవు పొందకముందు భాషలు మాట్లాడే సూచన, ప్రవచన సూచన, మరేదైనా అతీతమైన సూచన నీవు అవి పొందకముందు నీవు ఆరంభ సూచన యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. నిత్యమైనది, నిరంతరం ఉండేది ఆ సూచన యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. అక్కడికి చేరుకో. దానితోనే ఆరంభము చేయి. యుగ యుగాలలో బండ అయిన ఆ పునాది మీదని ఆరంభించు. దానినేది తొక్కలేదు. పాతాళలోక ద్వారములు దాన్ని జయింపలేవు. ఆ సూచన యొద్దకు రా.
కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఈ గొర్రెల కాపరులతో అని చెప్పాడు. ఆయన మీరు ఏ విధంగా తెలుసుకుంటారనగా, ఆయన ఒక పశుశాలలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఆయన్ని మీరు చూచినప్పుడు ఆయన మన మధ్య నుండును. దేవుడని నమ్మండి. ఆ సూచన గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరినందు చూడగోరు లోకమంతటికీ ఇవ్వబడినది. అది దేవుడు మనతో ఉన్నాడు అను ఇమ్మానుయేలు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడిని రుజువు చేశాడు. దేవుడు ఆయనలో ఉన్నాడని రుజువు చేశాడు. ఎందుకనగా దేవుని యొక్క సూచనలు ఆయన వెంబడించినవి. ఆయన చెప్పాడు, నేను తండ్రి క్రియలు చేయనిడేలా నన్ను నమ్మవద్దు. అయితే నేను తండ్రి క్రియలు చేసినలా మీరు నన్ను నమ్మకపోతే క్రియలైన నమ్ముడి. సూచన ఇమ్మానుయేలు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము. నా తండ్రి నన్ను ఉన్నాడు. ఆయన నన్ను పంపిన రీతిగా నేను మిమ్ము పంపుచున్నాను. నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. ఆయన కొరకు క్రియలు చేయుచున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దేవుడు నాశనానికి ముందు లోతు అది రుచి చూడలేదా? ఇప్పుడు దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమవుట అతడు చూశాడు. దూడ మాంసము తిని, ఆవు పాలు త్రాగి, పెనము పైన కాల్చిన రొట్టెను తిని, గుడార వైపు తన వీపు నుంచి నిలబడిన ఆయన్ను చూశాడు. అది వ్యక్తిగత సర్వనామము. నేను అనేది. నేను అబ్రహాము లోకానికి వారసుడు. అబ్రహాము లోకమునకు వారసుడెవడు చూస్తున్నాడు. నేను మరో మాటలో నేను అతనికి తెలియపరుచుకుంటాను. ఎవరైనా తరువాత ఆయన అడిగాడు, అబ్రహామా, నీ భార్యని శారా ఎక్కడా? అది అతనికి దెబ్బ కొట్టట్లయింది. క్రీస్తుకు ముందున్న రూపము శరీరధారి అయ్యాను, నీ వెనుక గుడారంలో ఆమె ఉన్నది అని అతడు చెప్పాడు. శారా నవ్వినది. శారా ఎందుకు నవ్వినది అని ఆయన అడిగాడు. ఇమ్మానుయేలు థియోఫెనీ రూపమున అగుపుచులకు బదులు స్త్రీ యొక్క గర్భమున వచ్చాడు. ఆయన చెప్పాడు, లోతు దినాలలో ఉన్న రీతిగా మనుష్య కుమారి రాకడప్పుడును అలాగుండును. ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఆ అపోస్తులు సువార్తతో వెళ్లిపోయారు. చిట్ట చివరికి దేవదూతలు ఆకాశం యొక్క కటకటాల నుండి, మహిమ దేశములోని వసారాల నుండి దేవదూతలు అది తొంగి చూశారు. మీరు వ్రాసుకుంటూ నేను చూస్తున్నాను. అది లేఖనాలు గుర్తించుకుంటున్న మీరు 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, లోకమందు నమ్మబడెను, దేవదూతలకు కనబడెను. దేవుని చూచుటకు దేవదూతలు లేచి నిలబడ్డారు. ఒకప్పుడు వారు వారి చిహ్న దండములు ఆయన ఎదుట ఊపారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కేకలు వేయచ్చు. ఆయన అక్కడ అగ్నిస్తముగా కూర్చున్నప్పుడు, మహిమ ఆకాశమందున్నప్పుడు, ఆయన నరరూపమెత్తినప్పుడైతే యెహోవా శరీరధారి అయినది చూచుటకు దేవదూతలు వచ్చారు. నిజం. నిరాక్షేపముగా దేవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిత్యమైన సూచనను నీకు ఇచ్చేదను. ఎందుకంటే దేవుడు మన మధ్య శరీరధారి ఆయను. ఆయన శరీరములో నివాసముండును. అది నిత్యమైన సూచన. చూచి నమ్ముటకు అది గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, కానీ మీకు, బ్రహ్మాం టామనికల్లో ఉన్న వారికి, మరియు ఈ క్రూరమైన లోకమునకు ఆయన దేవుడిని నమ్మటానికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. యేసు చెప్పాడు, జీవముగల తండ్రి నన్ను పంపిన రీతిగా, నాతో ఉన్న రీతిగా, నాలో ఉన్న రీతిగా నేను మిమ్ము పంపుచున్నాను. జీవముగల తండ్రి మీతో ఉండి మీలో ఉండును. నిత్యమైన సూచన. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ఇదిగో, యుగ సమాప్తి వరకు మీతోను మీలోను ఉందును. నేను మీతో ఉంటాను. యుగ పర్యంతరము నేను మీతో ఉంటాను. కొందరైతే నేను ముందుగా చెప్పిన రీతిగా ఆయన చిన్న దేవునిగా చేయాలని అనుకుంటారు. ఆయన నరుడు, ఆయన మానవుడు. దేవుడు ఒక మనిషిని వాడుకుంటున్నాడు. ఆయన స్వయంగా సృజించిన శరీరమును ఆయన ద్వారానే సృజించుకుంటకు ఆయన వాడుకుంటున్నాడు. ఆయన ద్వారా అనేక మంది కుమారులను తెచ్చుటకు అనే లేఖనం చెప్తుంది. అట్టి విధేయుడైన కుమారుని ద్వారా, ఒక్క కుమారుని ద్వారా అందరూ పడిపోయారు. ఒక్క విధేయుడైన కుమారుని ద్వారా నమ్మిన వారు అందరూ జీవిస్తారు. దేవుడు మనతో ఉన్నాడు. ఒక సూచన. అది సూచన అని చెప్పబడినది. ఆయన మనుష్య కుమారుని
తాను పిలిపించుకునుట ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన మనిషి కుమారుడిని తన్ను పిలిపించుకుంటూ ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన మానవుడు, కేవలం మానవుడు. నేను వట్టివాడను. కుమారుడు తనకు తాను పనిచేయలేడు. అయితే తండ్రి ఆయనలో ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు, శిష్యువు, దేవుడు, యెహోవా దేవుడు ఆ చిన్న బిడ్డ ఇచ్చాడు. ఆయన యెహోవా. మీరు చూడగలుగుతున్నారా? దేవుడు శిశువులో జీవించుచున్నాడు. దేవుడు యవ్వన దశలో జీవించుచుండెను. ఎటువంటి నవయవనము ఆయన కలిగి ఉండెను. ఆదర్శప్రాయుడై ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి వలన తల్లి వలన ఆయన తప్పిపోయిన వాడుగా ఉన్నప్పుడు ఆయన వెతుకుటకు వారు వెళ్లారు. ఆయన దేవాలయంలో కనుగొన్నారు. ఒక నవయవనుడుగా ఆయన ఏమి చెప్పాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నవయవనులకు ఆదర్శం అది. ఒక మనుషుడిగా లోక వైభవం అంతా ఆయనకి అప్పచెప్పబడినది. ప్రతి ఒక్కటి ఆయన హస్తాల్లోనే ఉన్నది. మనుషుల అందరిలో ఘనుడవుటకు, మనుషుల అందరిలో ఐశ్వర్యవంతుడగుటకు చేప కడుపులో నాణ్యమున్నదని ప్రజలకు ఎవరు చెప్పగలరు? బావిలో నుండి బయటకు తీసిన మంచి నీటిని ద్రాక్షసముగా ఎవరు మార్చగలరు? ఆయన ఏది కొరితే దాన్ని మార్చగలడు. 5,000 మందికి పంచిపెట్టుకు 5 రొట్టెలు తీసుకున్నది ఆయనే కదా. ఒక గొప్ప వ్యక్తి కావటానికి ఆయన చేతిలో అధికారం ఉంచుకుని కూడా పేదరికాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు సమాధి కూడా లేదు. ఆయన ఒకటి అరువు తీసుకునవలసి వచ్చెను. ఇమ్మానుయేలు. అది ఒక సూచన ఉంటున్నది. దేవుడు ఎలాగూ వచ్చెను? పేదరికములో దేవుడు ఏ విధంగా సంధించును? పేదలతోనూ అవిద్యాపరులతోనూ అది నిత్యమైన సూచన ఉండును. ఒక సూచన ఘనమైన ప్రవక్తియగు అన్నా చెప్పినది. సిమియోను తన చేతులు పైకెత్తి పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆయన్ని పట్టుకుని ఉన్నప్పుడు అన్నా ఎలాగ చెప్పినది, ఇశ్రాయేల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఇంకా అన్యజనులకు వెలుగుగా ఉండును. ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు. ధనికులతో అహంకారులతో కాదు. అయితే పేదలలో ఉన్నాడు. పశుల పాకలో జన్మించాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఎటువంటి కార్యాలను ఆయన చేశాడు? ఆయన చెప్పిన విషయాలను గమనించు. ఆయన్ని గమనించు. ఆయన ఏమి చెప్పినది? దేవుడు ఆయనకు ఆయనే ఇలాగు చెప్పి ఉన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. ఈయన నా కుమారుడు, ఈయన యందు నివసించుకు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి. ఆయన చెప్పాడు, యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉందును. ఆయన అపోస్తులను ఆయన పంపాడు. వారి దినాల్లో భూమిని వారు కాల్చారు. దేవుడు ఒక మనుషునితో ఉన్నట్లుగా ఆ దేవుని నామముననే, యేసుక్రీస్తు నామముననే వారు బాప్తిసం ఇచ్చారు. వారి ద్వారా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా వారు ఆయనకి ఎంతో సమీపంగా జీవించున్నారు. సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ వరాల ద్వారా దేవుడు మనతో ఉన్నాడు. నిజమైన సజీవుడకు దేవుడు ఒక్కడే అని వారు బోధించారు. 2 లేక 3, 4 దేవుళ్ళు పేర మనుషుడు రకరకాల గోపురాలు కడుతుంటాడు. అయితే దేవుడు ఒక్కడే. కడవరి దినాన ఆ వర్తమానం తిరిగి పునరుద్ధరించబడవలసి ఉన్నది. ఇప్పుడు నీ ఆలోచన నీవు విశాలపరచుకో. నీ హృదయం తెరవు. ఏది నీకు బయలుపరచబడిన దేవుణ్ణి అడుగు. నేనేది చెప్పుడుకు నిర్ణయించుకున్నానో ఆయన వచ్చినప్పుడు ప్రవక్త ఏమి చెప్పాడో అది ఆయన నెరవేర్చాడు. ఆయన కడవరి దినాల్లో వచ్చినప్పుడు దేవుని యొక్క కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము 2 కృమ్మరించబడినప్పుడు ఆయన గురించి ఎలా ప్రవచనము చెప్పబడినో ఖచ్చితంగా ఆయన అలాగే వచ్చును. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఏమి జరిగినది? ఇమ్మానుయేలు, అదే కుమారుడు, అదే వెలుతురు, శరీరమందు నివసించుటకు వచ్చిన అదే దేవుడు పెంతెకోస్తు దినమున ఆయన ప్రజల్లో ఉన్నాడు. కడవరి దినాల్లో అలాగనే వచ్చును. ఎందుకనగా అది సాయంకాల వెలుతురు. ఏంటది? ఒక సూచన ఉన్నది. నిత్యమైన సూచన ఉన్నది. మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన ద్వారా ఉన్న దేవుడు, దేవుడు నరుడు ఒకటైపోయాడు. యేసు చనిపోయాడు. ఆయన నిర్ణయమును బట్టి ప్రశస్తమైన ఆయన ప్రాణం పెట్టాడు. గత ఆదివారం వర్తమానం. ఎందుకనగా ఒక తీర్మానం కొరకై ఆయనది అనుగ్రహించాడు. అది అనేకులను దేవుని కుమారులుగా తెచ్చుటకు. ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు. సాయంకాల వేళ వెలుతురు ప్రజలు
అది వారిని ఆకర్షిస్తున్నది. దేవుడు ఒక సూచన ఇచ్చినప్పుడు ఇది ఒక సూచనగా ఉండును. దేవుడు శరీరమందు నివసించును, అది ప్రజలను ఆకర్షించునని ఆయన తలంచెను. అది అలాగే జరిగింది. తన్ను ఎందరంగీకరించినో వారందరికీ దేవుని కుమారులవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అదే వెలుతురు ప్రసారమైనప్పుడు అస్తమయ కాలపు ప్రజలకు అది ఆకర్షించవలసి ఉన్నది. దేవుడు క్రీస్తు ఒక్కటే పేతురు చెప్పాడు. ఇది మీకు తెలియబండు కాక మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను చేసి ఉన్నాడు. ఒక సూచన వివాదాస్పదంగా పలకబడినది. అయితే సాయంకాల వెలుతురు ఇక్కడ ఉన్నది. ఒక స్వార్థ పరిచారకుడుగా పెంతెకోస్తు వర్తమానం ప్రప్రదంగా పడుచున్నప్పుడు కీర్తిశేషుడు డాక్టర్ హేవుడ్ అని అనుకుంటాను, బహుశా అతను బాగుగా ఉన్నప్పుడు ఒక దినమందు ఆత్మ అతన్ని సంధించినది. అతడి బోధకుడు మాత్రమే కాదు, కవి కూడా తన కళాన్ని తటాలను తీసుకుని ఇది వ్రాశాడు. అస్తమయ కాలం వెలుతురు ఉండును, మహిమకు దారి నీవు నిజముగా కనుగొనదెవు. నీతి మార్గమున వెళ్ళుటే నేటి దినపు వెలుతురు యేసు ప్రశస్తమైన నామమున పాతిపెట్టబడు. యవ్వనులు వృద్ధులు మీ పాపముల కొరకు పశ్చాత్తాపడుడి, పరిశుద్ధాత్మ నిజంగా మీరు పొందుకుంటారు. అస్తమయ కాలం వెలుతురు వచ్చినది. దేవుడు క్రీస్తు ఒకటే ఎనున్నది నిజం. అస్తమయ కాల వెలుతురులు మనము అస్తమయ కాల వెలుతురులో నడిచినట్లయితే, అస్తమయ కాల సూచనలో నడిచినట్లయితే, అలాగైతే అది అదే వెలుతురు, అదే సూచన, అది నిత్యమైన సూచన. అలాగైతే అదే గురుతులు అనగా సూచనలు అస్తమయ కాల వెలుతురును వెంబడించును. మీరిది గ్రహిస్తున్నారా? మీరిది చూడగలుగుతున్నారా? ఈ క్రిస్మస్ కు అదే వర్తమానము. అస్తమయ కాల వెలుతురులు మెస్సయ్య యొక్క సూచనలు అది వెంబడిస్తున్నది. వర్తమానమును అవి వెంబడిస్తున్నది. అస్తమయ కాల వెలుతురులు ఇక్కడ ఉన్నవి. అది చెడ్డగా పలకబడుచున్నది. నీ సహోదరులే నిన్ను తృణీకరిస్తారు. ఆయన విసర్జించినదెవరు? ఆయన సహోదరులే. అద్భుతాలు ఆయన జరిగించడం చూడాలని వారు ఇష్టపడ్డారు. అయితే కలవరి యుద్ధకు వచ్చినప్పటికీ వారందరూ ఎక్కడ ఉన్నారు? ఆ క్రూరమైన సమయానికి వచ్చినప్పటికీ ఎక్కడైతే ఆయన సత్యమందున్న దేవుడు, ఆయన బైబిల్ గ్రంథం ప్రత్యక్షమైనప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? వారు వెనుకకు తగ్గారు. మీకు ఒక సూచన ఇవ్వబడినది. ఈ సూచనలు మిమ్ము వెంబడించును. నేను చేసిన క్రియలు మీరును చేతురు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక వీటికంటే మరి ఎక్కువగా చేయుదురు. అస్తమయ కాలం వెలుతురు ఉండును. మనము సాగిపోతున్న ఈ చీకటి దినం. అయితే 40 సంవత్సరాల నుండి మేఘాలు వెనుకకు వెళ్ళిపోతున్నవి. మొదటి సంస్కరణ మొదలు దేవుడు క్రీస్తు ఒకటే అని, దేవుడు సశరీరుడని వర్తమానం తీసుకుని వచ్చుచున్నది. ఆయన మానవ శరీరమందు నివసించుటకు ఎన్నుకున్నాడు. నేటి దినాన వారు ఒక విధంగా ఆయన చేస్తున్నారు. సింహాసనం పైన కూర్చుని ఉన్నాడని, చరిత్రకు నిరాధారుడని ఒక విధంగా చేస్తున్నారు. కొందరు ఆయన్ను ఒక వెనుకటి వేదాంతిగా చేస్తున్నారు. కొందరు ఆయన్ను ప్రవక్తగా చేయాలనుకుంటున్నారు. అయితే సహోదరుడా, ఆయన నీలో వసించు దేవుడు శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగూ దేవుడు శరీరమందు ఉన్నాడని వారు ఎలాగా తెలుసుకోగలిగారు? ఆయన చెప్పాడు, నేను నా తండ్రి చేయ క్రియలు చేయకపోతే అలాగైతే నేను చెప్పినది తప్పు. అయితే నేను తండ్రి క్రియలు చేసినట్లయితే మీరు నమ్మండి. ఇప్పుడు అదే విషయము కడవర్ధనాలో వర్తమానము తిరిగి పునరుజ్జీవింపబడును. ఆయన ఎవరైనది? ఆయన ఏమై ఉన్నది? నీలో ఉంటున్న ఇమ్మానుయేలు. ఆయన చేసిన అవే క్రియలు నీ ద్వారా ఆయనే బయలుపరుచుకునుట. ఆయన చేసిన అవే కార్యాలు అను వర్తమానం. అదే అస్తమయకాల వెలుతురు. అది చెడ్డగా పిలువబడుతున్నది. అది కఠినమైన దారి. అది ధనవంతుడుగు ఆ యవ్వన అధికారికి ఒక విధంగా అగిపించినది. అయినను అతని హృదయం యేసు యొద్దకు వచ్చుటకు ఆకలిగొన్నది. నిత్య జీవానికి నేను వారసునవుటకు నేను ఏమి చేయాలి అని అతను అడిగాడు. ఆజ్ఞలగైకొను, బాల్యం నుండి నేను వాటిని చేస్తూనే ఉన్నాను అని అతడు అన్నాడు. నీవు పరిపూర్ణుడుగా ఉండగోరినట్లయితే ఆయన చెప్పాడు, నన్ను వెంబడించు. అయితే అతడు దుఃఖముతో వెళ్ళిపోయాడు. అది ఎంతో విలువతో కూడినది. అతడు ఏదైనా
ఆయనకు కొంత ధనం ఇవ్వగలిగట్లయితే, ఒక చోట పెద్ద ఆలయం కట్టవలెనంటే, తానే ఒక సభ్యుడై ఉండాలంటే అతను ఎంతో సులభంగా అలాంటివి చేసి ఉండేవాడు. నేటి దినమందు ధనవంతులకు అది ఎంత పొలిగ్గా ఉండుట మీరు చుట్టలేదా? ఇతరులు ఉన్నారు, ధనికులే కాదు, పేదవారు కూడా. వారిలో అనేక మంది బంకమట్టిలో తదితరమైన వాటిలో నుండి వచ్చిన వారు. ప్రజాదరణ బట్టి వారు తృణీకరించారు. ఎందుకనగా ఆయన ప్రజాదరణ లేనివాడు కాబట్టి. ఆయన ఇమ్మానుయేలు. వారన్నారు, అది విమర్శ, అది దయ్యం, అది మానసిక వాచ, టెలఫతి, అది బయల్జెబూబు. ఆ దినపు ఉపదేశకులు, వారి పెద్ద సంఘాలు అది బుద్ధిహీనత అని చెప్పారు. అయితే దేవుడు చెప్పాడు, అది నిత్యమైన సూచన, అతీతమైన సూచన, అన్ని సూచనలకు సూచన. అది దేవుడు నీలో ఉండుట, నీతో ఉండుట, యుగ పర్యంతము ఉండుట. అదే నీ యొక్క అతీతమైన సూచన. అది అన్ని సూచనలు దాటుతుంది. అదే మొదటి సూచన. అపోస్తుల కార్యాలు 19. ఆ ప్రజలు తిరిగి వచ్చి ఆ సూచనను గుర్తుపట్టిరి పరిశుద్ధాత్మ పొందకముందు. అపోస్తుల కార్యాలు 19:5. బైబిల్ కలిగి ఉన్న విశ్వాస అయినప్పటికీ, యేసే క్రీస్తుని రుజువు చేయగలిగిన మంచి బోధకుడైనప్పటికీ, దానికి ముందు రాకముందు, సూచనకు రాకముందు వారు వచ్చి తిరిగి బాప్తిసం పొందవలసి ఉండెను. వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అది నిజం. అయితే అస్తమయ కాలమున వెలుతురుడు ఇక్కడ ఉన్నది. అది విమర్శించబడినది, అది ఎగతాళి చేయబడినది, అది చెడ్డగా పలుకబడినది. ప్రవక్త చెప్పాడు, అది అనేకులకు అది చెడ్డగా పలుకబడుతుందని. తొట్టిల్లు రాయి అని చెడ్డగా పలుకబడినది, ఎగతాళి చేయబడినది, విమర్శించబడినది. మనలో ఉన్న ఇమ్మానుయేలు మన ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుచున్నాడు. నేటి దినాన నా యాత్రికుడైన సహోదరుడా, సహోదరి, ఆ సూచన నమ్ము. నీ సొంత హృదయం యొక్క తొట్టులోకి చూడు. నీకై నీవు చెప్పగల సమర్థులవేమో చూడు. గొర్రెల కాపలు చూచిన ఆ సూచన చూడు. శరీరమందు నివసించు దేవుడు పేదల మధ్య, అక్కలతో ఉన్నవారి మధ్య, వెలివేయబడిన వారి మధ్య నివసించును. గమనించు. మీరిది అర్థం చేసుకున్నారా? నీ హృదయంలో ఉన్న దేవుడు, ఇక్కడ ఉన్న దేవుడు, ఆయన తనకు తానే ప్రత్యక్షపరుచుకున్నాడో ఇప్పుడే గమనించి చూడు. మధ్యత్వంతోనూ మృదుత్వంతోనూ సాధుత్వంతోనూ అప్పుడు ఎలాగూ చేసెనో అలాగే. కొన్ని సంవత్సరాల క్రితము కళాశాల మానివేసిన, కళాశాల ముగించిన ఒక బాలిక ఉన్నది. ఆమెకు అక్కడ చాలా మంది సహచరులు ఉన్నారు. ఆమె చాలా సిగ్గుమాలిన మూర్ఖురాలైపోయినది. ఆమెకున్న పల్లెటూరి పాత బౌద్ధను బట్టి. పల్లెటూరి తన తల్లి వలె 2 సంవత్సరాల తర్వాత తిరిగి తన తల్లిని దర్శించాలని ఒక దినాన ఆమె తీర్మానం చేసుకున్నది. ఆమెకు ఒక టెలిగ్రామ్ రాస్తూ, ఫలానా ఫలానా రైలు బండికి వస్తున్నానని స్టేషన్లో కలవమని తెలియజేసింది. ఎలాగైతేనేమి, మరొక చిన్న హుషారైన సిగ్గుమాలిన మూర్ఖురాలు అలాంటి దాన్ని ఆమెతో తీసుకుని వచ్చినది. ఆమెకు ఆమె హుషారైన సిగ్గుమాలిన మూర్ఖురాలైపోయినది. ఆమెతో మరొక అతను తీసుకుని వచ్చినది. అది నవీన దినపు కుతర్కముతో ఉన్నటువంటిది, అన్నీ ఎరిగినది. టీన్ యానీ. ఆమె స్టేషన్కి వచ్చిన తర్వాత రైలు బండి దిగుతూ అలాగ చూసింది. అక్కడ తల్లి నిలబడి ఉండి అత్యాశతో చూస్తూ ఉన్నది. తన కుమార్తె ఎక్కడున్నదా అని. ఆమెతో ఉన్న మరొక అమ్మాయి ముఖమంతా మచ్చలతో, చేతులన్నీ గాయాలతోనున్న ఆమెను చూసింది. ఆమె భయంకరంగా కనిపిస్తుంది. వృద్ధురాలు భీకరంగా కనిపిస్తున్నది. ఆ చిన్న మేరీతో ఉన్న ఆ అమ్మాయి ఆమెను అడిగినది. ఆశ్చర్యంగా ఉంది. ఎవరా వృద్ధురాలు దౌర్భాగ్యంగా కనిపిస్తుంది? ఈ అమ్మాయి తన తల్లిని గూర్చి సిగ్గుపడింది. నాకు తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు అని ఆమె చెప్పినది. ఆమె తల్లి తన కుమార్తెను చూచి ఆమె ఎదుగు పరిగెత్తుకొని ఆమె చేతులు చుట్టూ, ఆ బిడ్డను చుట్టూ చేసి, తన చేతులు చుట్టూ వేసి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ఆరంభించినది. ఆమె నెట్టివేసినది. నీవు నాకు తెలియదు, నీవు పొరబడ్డావు. ఆ వ్యక్తిని కూర్చి
అని చెప్పింది. ఎందుకనగా అలాంటి వ్యక్తితో ఆమెకు సంబంధం ఉండుట ఆమె ఇష్టపడలేదు. ఒకరు నవ్వి ఎగతాళి చేస్తారు కనుక. అక్కడే ఒక పురుషుడు ఉన్నాడు. బండి కండక్టర్ అతడు ప్రక్కనే నిలబడి ఉన్నాడు. అతడు ఆ యవ్వనస్తురాలి భుజం లాగి, సిగ్గులేదా నీకు? హీనమైన విషయం, నాకు విషయం చాలా జ్ఞాపకమున్నది అని అన్నాడతడు. ఏమి జరిగిందా అని జనులు గుంపులు గుంపులుగా కూడారు అది వినటానికి. ఆ అమ్మాయిని అక్కడే అతను నిలవబెట్టి అతని విధంగా చెప్పాడు. ఈ యవ్వనస్తురాలు ఆమెకు 6 మాసాల వయసున్నప్పుడు పై అంతస్తులో ఆమె చిన్న గదిలో ఆమె ఉన్నది. ఆమె తల్లి నేను చూచిన స్త్రీల అందరిలో చాలా అందగత్తి ఆమె. కండక్టర్ అలా చెప్తున్నాడు. తల్లి బట్టలు ఆరవేస్తున్నప్పుడు ఇంటికి నిప్పంటుకున్నది. పొరుగు వారంతా వచ్చి కేకలు పెడుతున్నారు. వారది చూశారు. తల్లి మాత్రం అది గమనించలేదు. అది ఇంటికి వసార వైపు మంటలు చెలరేగినవి. గాలికి పైకెగురుతున్నది. అతను ఇంకా ఇలాగ చెప్తున్నాడు. వారు వెర్రెక్కిన తల్లిని నిలుపు చేయలేకపోయారు. ఆమె బిడ్డ పై అంతస్తులో ఉండిపోయినది. అతను చెప్తున్నాడు. అందరూ అరుపులు అరుస్తున్నారు. మీరు ఆ మంటలను తప్పించలేరు, తగ్గించలేరు. అయితే పైన వేలాడుతున్న ఆ అట్టను తన చేతిలోకి లాక్కొని, అది వేడిగా ఉన్న అట్ట ఆమె చుట్టూ పెట్టుకుని మంటల్లో గుండా ఆమె వెళ్ళిపోయినది పై అంతస్తుకు. తన స్వంత అపాయాన్ని ఆలోచన చేయకుండా ఆమె ఇక్కడికి చేరుకున్న తర్వాత అప్పుడు ఆమె ఆ అట్టను తన చుట్టూ చుట్టుకొని తిరిగి వెళ్ళలేదని తెలుసుకున్నది. అయితే తన బిడ్డ అందాన్ని కాపాడుకుంటానికి కొరకై ఆ అట్టలో బిడ్డను చుట్టి ముఖానికి చేతులకు ఏమీ లేకుండా మంటల నుండి పరిగెత్తుకుని వచ్చినది. అది ఆమె శరీర మాంసమును కాల్చివేసినది. ఆమె బుగ్గలు ఎముకల వరకు ముడుచుకుపోయినవి. రూపము లేనిదైపోయినది. వెంట్రుకలు కాలిపోయినవి. చేతి వ్రేళ్ల ఎముకలన్నీ కూడా. అతను చెప్తున్నాడు, నీవు అందంగా ఉంటాని కొరకై ఆమె వికారమైపోయినది. నిన్ను రక్షించుకుంటు కొరకై ఆమె తన సౌందర్యాన్ని వదులుకున్నది. తనకున్న అన్ని పోగొట్టుకున్నది. అయితే నీవా ప్రశస్తమైన తల్లిని గూర్చి సిగ్గుపడుతున్నావా? సహోదరుడా, నేను దేవుడి చూస్తున్నప్పుడు పరలోకపు దేవుడు ఆయన సింహాసనాన్ని ఆయనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఎరువు దిబ్బ మీద జన్మమెత్తడానికి, చింపిరి పెరిగలతో చుట్టబట్టకు, ఆయన అద్భుత ఆశ్చర్య సూచనల వలన దయ్యమని పిలువబట్టకు. నేను ఆయన గురించి సిగ్గుపడినా లేదండి. మహాకవియుగొన్న లోకము ఏమి చేయాలనుకుంటే అది చేయని. నాకైతే ఆయన అతీతమైన సూచన. నాలో ఉన్న పరిశుద్ధాత్మ కేకలు పెడుతుంది. అది నన్ను వింతైన వానిగాను పిచ్చివానిగాను లోకం వల్ల నటింపచేస్తున్నది. అయితే నాకై ఎంతో చేసిన ఆయనను నేను ఉపేక్షించలేను, నేను విసర్జించలేను. మరణమందు నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కలువరిలో ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు. ఇవన్నీ ఆయనే చేశాడు. ఆ పరలోకమందరి ముత్యముల ధవల సింహాసనం నుండి ముద్దగా మారి మానవుడుగా మారాడు. నా బాధను రుచిచుచుటకు, నా శోధన గుండా తానే వెలుటకు, ఏ విధమైన మంచి మధ్యవర్తి నాకై కగలుగుటకు, నన్ను నడిపించి నిత్య జీవానికి నన్ను నడిపించుటకు. ఆయన దరిద్రత వలన నేను ఐశ్వర్యవంతుడుగా చేయబడ్డాను. ఆయన మరణం వలన నాకు జీవము కలిగినది, నిత్య జీవం అనుగ్రహించబడినది. ఆయన తృణీకరించవద్దు, ఆయన గురించి సిగ్గుపడవద్దు, ఆయన గురించి సిగ్గుపడవద్దు. ఆయనను కౌగిలించుకుని, అవును నా ప్రియ ప్రభువా, పెంతెకోస్తు దినాన వారు చేసినది నాకివ్వు ప్రభువా, పరిశుద్ధాత్మ నాకు దయచేయి, నా హృదయంలో కృంభరించు. ఎవరు చెప్పినా నాకు లెక్కలేదు, లోకం ఏమి చెప్పినా నాకు లెక్కలేదు. నేను వారి వైపు చూచుట్లేదు, నేను నీ వైపు చూచుచున్నాను. ఏంటది? సంఘములో చేరుట కాదు, అతీతమైన సూచన. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ప్రార్థించుకుందాము. ఈ ఉదయవేళ కుడియున సభికుల్లో ఇక్కడ ఉన్న వారిలో కొందరు ఇలాగూ చెప్పగలరా? నేనైతే నా బ్రతుకును గురించి సిగ్గుపడుతున్నాను, ఆయన కూర్చి సిగ్గుపట్టలేదు. నా బ్రతుకును గురించి సిగ్గుపడుతున్నాను. నాకై
ఎవరైతే వికార రూపుడయ్యున్నాడో, లోకం వల్ల తృణీకరించబడ్డాడో, ఆయనకు అర్పించుకుంటకు సిగ్గుపడుతున్నాను. వ్యసనాక్రాంతుడు, వ్యాధి నడిపించినవాడు, మనమంతా ఆయన చూడలేకపోతే అలాగే ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆయన తృణీకరించబడినవాడు, విసర్జించబడినవాడు, మొత్తబడినవాడిగాను, దేవుని వల్ల బాధింపబడినవాడుగాను ఆయన. ఇంకా మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషులను బట్టి నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. నీవు ఆయన గురించి సిగ్గుపడవా? అలాగైతే బలిపీఠం ఎద్దుకు రా, నీ పాపముల కొరకై పశ్చాత్తాపడు. ఆయన గురించి నీవు సిగ్గుపడినట్లయితే ఆయనకు అప్పజెప్పుకున్న నీ బ్రతుకును బట్టి నీవు సిగ్గుపడు. ఎటువంటి భయంకరమైన విషయము! నీ యజమాని ఎదుట నీవు అనేకసార్లు సిగ్గుపడ్డావు. నీ ఆడ స్నేహితురాలు ఎదుట నీవు సిగ్గుపడ్డావు. నీ పురుష స్నేహితుని ఎదుట సిగ్గుపడ్డావు. నీ అమ్మాయి స్నేహితుని ఎదుట, నీ అబ్బాయి స్నేహితుని ఎదుట, ఆయన ఎదుట సిగ్గుపడ్డావు. ఇమ్మానుయేలు నీలో వసించుచున్నాడు. దేవా, నేను సిగ్గుపడ్డందుకు క్షమించు అని చేతులెత్తి చెప్పు. మా దేవా, మా ప్రభువా, మా యొక్క అందరి లోటుపాట్ల కొరకై కాలంలో నిరస్తులుగా మేమున్న దాన్ని బట్టి ఈ ఉదయవేళ మా క్షమాపణను అంగీకరించమని ఎంతో విధేయతతో దీనత్వంతో మేము అడుగుతున్నాము. సత్యము కొరకై నిలబడినందుకు మేము నేరస్తులుగా ఉన్నాము. మేము నేరస్తులమే. వారు మమ్మలను ఒక చెడ్డ పేరుతో హోలీ రోలర్గా, పరిశుద్ధ గుండ్రాయిగా పిలవాలనుకుంటున్నారు, లేక కానటువంటి ఒక చెడ్డ పేరుతో. అయినా కొన్నిసార్లు పేతురు వలె వెనుకడుగు వేసి శత్రు మంట యొద్ద మమ్మల్ని మేము మంట కాచుకున్నాము. ప్రభువా, క్షమించండి. కొత్త సంవత్సరం మాకు సమీపమవుతుంది. ఈ ఘడి నుండి మేము ఆరంభించుకుందాం కాక, మా మధ్యనున్న దేవుని అతీత సూచన మా మధ్య ఉండును కాక. మాతో నివాసముంటున్న దేవుడు, మాలో వసిస్తున్న దేవుడు ఖచ్చితంగా ఆయన చేసినదే నిర్వహిస్తాడని సాయంకాల వేళ వెలుతురులు మా మధ్య ఉన్నవి. మా యొక్క అవకతవకలను క్షమించుము, మా పాపములు క్షమించుము. మాకెంతో కృపాభర్తులకు ప్రభువా, దేవుని కుమారుడైన నీ క్రిస్మస్ బహుమతిని అంగీకరించుము. మా మట్టి శరీరమందు నివసించుటకు, మాతో జీవించుటకు, ఆయన మార్గాన్ని ఆయన స్వంత రక్తము ద్వారానే శుద్ధీకరించి నిత్య జీవము యొక్క నిశ్చిత మాకిచ్చుటకు, అందుకొరకై మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. నేను నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ అద్భుతకరమైన దేవుని యొక్క ఘనమైన బహుమతికై నీకు ధన్యవాదములు. ఇది యొక్క వరము, పరిశుద్ధాత్మిక వరము. ప్రభుని యేసు నామములో అదంతా పొట్లం కట్టబడినది. అది స్వీకరించుటకు ఆనందిస్తున్నాము. మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఎందుకనగా మా సంఘము ఆ సూచనకై నిలబడినందుకు. ఎందుకనగా సూచన సంఘం సిద్ధాంతముకై నిలబడి ఉన్నది కనుక మేమందుకై నిలబడ్డాం. అది మాకై నిలబడినది. నేటి దినాన అది ప్రపంచమందంతటా ఉన్న క్రైస్తవులందరికీ అది తెలుసు. జెఫర్సన్విల్లో 8 పెన్ వీధిలోనున్న పేద పామర్లగు గుంపు అరణ్యమందలి అగ్నిస్తంభము, గలిలయుడైన యేసు, పెంతెకోస్తు పరిశుద్ధాత్మ, అస్తమయ కాలపు వెలుతురులో ఆ ఇమ్మానుయేలు అన్ని గుర్తుల వలన ప్రత్యక్షపరచబడెను. ప్రభువా, మేమెంతగానో కృతజ్ఞులము. అనేక మంది అది చూశారు, అనేక మంది అది పొందుకున్నారు. ఎందుకనగా ఆయన నిమిత్తము, సంఘము నిమిత్తము యేసు నామమున మేము అడుగుతున్నాము. ఆమేన్. గానము చేయవారి స్వరము నేను వినాలని ఆశపడుతున్నాను. ఇప్పుడే గానము చేయవారి స్వరము విన్నట్లయితే నా అభిమాన గీతము పాడాలని, అది నా ప్రశస్తమైన స్నేహితుడు విలియం బూత్ క్లేబోన్ వ్రాసి ఉన్నది. ఆయన మహిమ నుండి భువికి ఎల్లవేళలా సజీవపు కథ అది. నా దేవుడు రక్షకుడు దిగివచ్చెను. ఆయన పేరు యేసు. పశువుల తొట్టిలో జన్మించెను. తన సొంత వారికి అపరిచితుడాయెను. వ్యసనాక్రాంతుడు, వేదన కన్నీరుతో ఉన్న దేవుడు. ఓ, ఎంతగా నేనాయన ప్రేమించను, ఎంతగా నేనాయన్ను పూజించను. నా జీవము, నా సూర్యకాంతి, నాకు అన్నిటిలో అన్నీ.
మహాగణుడైన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. ఎంతటి దినస్థితి అది! మనకే రక్షణ తెచ్చుటకు మరణములాంటి రాత్రి, ఏలాంటి నిరీక్షణ లేదు చూచుటకు. అప్పుడు చిన్న వెలుతురు బయటికి వచ్చెను. ప్రశస్తమైన మృదు మధురమైన దేవుడు ఆయన రాజ సౌధమును ప్రక్కన పెట్టెను. పశుల తొట్టిలో దిగివచ్చెను. పశుల శాలంత పేడ ఎరువుతో నిండగా, పశుల శాలంత పేడతో ఎరువుతో నిండగా జన్మెత్తుడుకు పశువుల తొట్టిలోకి దిగివచ్చెను. నన్ను ఆకర్షించుటకు, నన్ను సంపాదించుటకు, నా ఆత్మ రక్షించుటకు దిగివచ్చెను. ఓ, నేనెంతగా ఆయన్ని ప్రేమించను, నేను ఎంతగా ఆయన్ని పూజించను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిటిలో అన్నీ. మహాగణుడైన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వసంపూర్ణత అంతా ఆయనలో వసించెను. అలాంటప్పుడు ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. ఆ దినమందు తండ్రి యందు నేను, నా యందు తండ్రి నేను మీలో, మీరు నాలో ఉందరని ఎరుగుదురు. దేవుడు ఇమ్మానుయేలు మనకు తోడు. అక్కడే ఇప్పుడు కూర్చుని ఉన్న జార్జ్ రైట్, 4 వైద్యులు అతన్ని విడిచిపెట్టారు. అక్కడ చావ సంసిద్ధంగా ఉండి పడి ఉన్నాడు. ఇమ్మానుయేలు చూస్తున్నాడు. ఆయన ఇమ్మానుయేలు. ఆయన గర్భమును అరువు తీసుకోవలసి వచ్చినప్పుడు, ఆయన సమాధిని అరువు తీసుకోవలసి వచ్చినప్పుడు, ఆయన నా కన్నులు అరువుగా తీసుకుని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని సహోదరు జార్జితో చెప్పు అని చెప్పాడు. అతని చూచి నవ్వు. ఆ బౌద్ధకులు సమాధులను ఆయన త్రవ్వును. అది ఆ ఇమ్మానుయేలు. గత దినము అడవుల్లో చిన్న జంతువుల విషయం, అది ఆయనే. అక్కడ కూర్చున్న మోర్గన్ గుర్చి, అది ఆయనే. తదితరమైన వాటి విషయాల్లో మానసిక పరివారాన్ని, శరీరంలోని ఇంద్రియాలను అరువు తీసుకున్నది అది ఆయనే. ఈ సాయంకాలపు వెలుతులు కాంతలు ప్రకాశిస్తున్నప్పుడు నేడు లోకానికి తనకు తాను అర్పించుకున్నది ఆయనే. స్నేహితుడా, దేవుడు కరుణ చూపును కాక. మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను. అదే ప్రయత్నం చేద్దాము. నేనెంతగా ఆయన్ని ప్రేమించను అనేది ఆలాపన చెయ్యండి. ఎంతమందికి అది తెలుసు? ఓ, ఎంతగా ఆయన్ని ప్రేమించను, ఎంతగా నేను పూజింపను. నా ప్రాణం, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని ఆయనే. మహాగణుని సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వపూర్ణత ఆయనలో నివసించను. నేనెంతగా ఆయన్ని పూజించను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని. మహాగణుడైన సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. ఆయన కృపను చూపినటువంటి సమయం ఇదే. లుకేమియా జబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డను తల్లి ఇక్కడికి తీసుకుని వచ్చినది. అతని రక్త నాళములలో క్యాన్సర్. ఆ కీడు బిడ్డకున్నది. మాట్లాడినప్పుడు దేవుడు నా స్వరం వినుడు. మరి అది అలాగు జరుగును. ప్రభువా, నీవే ఇలాగు చెప్పితివి, కదలి పొమ్మని. ఈ పర్వతంతో చెప్పితే సందేహించకుండా అది అలాగు జరుగును అని నీవే చెప్పితివి. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున లఖమియా అను ఈ దయ్యమును నేను గద్దిస్తున్నాను. ఈ బిడ్డ శరీరంలో ఉన్న జబ్బు అది వదిలిపోవును. అది వదలవలసి ఉన్నది. యేసుక్రీస్తు నామములో అది అలాగు అగును కాక. నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని. మహాగణుడగు సృష్టికర్త నా రక్షకుడు ఆయను. దేవుని సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. నేనెంతగా ఆయన్ని ప్రేమించదను, అది వెలుటకు నేను అంగీకరించను. దాన్ని పట్టుకుని ఉన్న యాకోబోలే దానికే పట్టుకుని ఉండుము. ఆయన్ని పూజించు. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని. ఇదే మీకు సూచన. మహాగణుడైన సృష్టికర్త నాకు రక్షకుడు ఆయను. నా రక్షకుడు ఆయను. దేవుని యొక్క సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? మీరు ఆయన్ను ఆరాధించాలని భావించట్లేదా? ఆత్మయందు ఆరాధించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరే మర్చిపోండి. సిగ్గుపడవద్దు. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ దీనత్వంతో నీవు స్వంతగా మహాగణుడగు సృష్టికర్త నా రక్షకుడు ఆయను. దేవుని యొక్క సర్వసంపూర్ణత ఆయనలో వసించెను. అక్కడే నీవున్నావు. ఎంతటి దీనస్థుతి! మనలను విమోచనకు తెచ్చుటకు
అది ఒక సూచన ఉంటున్నది. మరణం లాంటి రాత్రి, దృష్టికి ఎలాంటి నిరీక్షణ లేదు. ప్రశస్తమైన మృదు మధురమైన దేవుడు ఆయన మహిమను ప్రక్కన పెట్టాడు. ఆయన ఏం చేశాడో ఆలోచించే, నన్ను ఆకర్షించుటకు, నన్ను సంపాదించుటకు, నా ఆత్మ రక్షించుటకు. మనం అది పాడుతూ మన చేతులు పైకెత్తుదాము. హోహో, నేనెంతగా ఆయన్ని ప్రేమించదను, నేనెంతగా పూజించదను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నాకు అన్నిట్లో అన్ని ఆయనే. మహాగణిని సృష్టికర్త నా రక్షకుడుగా మారెను. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. ప్రభువా, మేము ఏనాడు కూడా నీ ఆత్మ యొక్క సంపూర్ణతను, నీ యొక్క ఐశ్వర్య భాగ్యమును మేము గ్రాహ్యము చేసుకోలేము. ఆయన వచ్చినప్పుడు, ఆయన చూచే వరకు మేము మట్టిలో నిద్రిస్తుండవచ్చును. ఆరంభ మట్టిలోకి మరలా నేను వెళ్ళిపోవచ్చును. అయితే నన్నది లేషి మాత్రము చింత కలుగు చేయదు. ఆయన నన్ను పిలుచును, నేను ఎరుగుదును. నేను ఆయనకు జవాబిచ్చదను, అది నాకు తెలుసును. అడు తరువాత ఆయన ఉన్న రీతిగానే నేను చూచెదను. ఈ మృతతుల్యమైన శరీరం మార్చబడి ఆయన స్వంత మహిమగల శరీరం వలె ఉండును. తద్వారా ఆయన సమస్తమును ఆయనకే లోబర్చుకును. నేను ఎల్లప్పుడూ కూడా క్రిస్మస్ బహుమతి అయిన క్రీస్తును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. అది ఆ క్రీస్తయ్యని తెలుసుకున్నటకు. ఎందుకనగా అదే కార్యము ఆయన చెయ్యను. ఆరంభములో ఆయన ఎలాగు చేసెనో అలాగే ఆయన దాసునిడలా చేసినందుకు ఆయన నన్ను నడిపించాడు. ముందుగానే నిర్ణయించబడి, పిలువబడి, ముద్రించబడి, ఆ శరీరంలోనే నిర్ణయించబడిన విజయముందిన సార్వత్రిక సంఘమును, అందును బట్టి, ఆ సంఘమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేను వారిని ఆసియా, ఆఫ్రికా, రోము, ఇండియానా రాష్ట్రమంతటా, ఆఫ్రికాలలో చూశాను. ప్రపంచమందంతటా ప్రతి చోట విజయముతో ఉన్న ఆ సంఘమును నేను చూశాను. నీవు శరీరధారి అయి వచ్చావని వారు ఎరిగి ఉన్నారు. నీ బైబిల్ గ్రంథంలో నీవిలాగు చెప్పి ఉంటివి, ఇది ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది చెడ్డ ఆత్మ అని. అంత్యక్రీస్తుని చెప్పితివి. క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది అంత్యక్రీస్తు ఆత్మ. తండ్రివైన దేవా, దూరమునున్న ఆ కొరివి కట్టెలను చెవుక్కునలాగుటకు నాకు సహాయం చేయం. ప్రభువా, వారు దూరానుట నేను చుచుచున్నాను. గౌనుల యొద్ద కుష్ఠరోగులు చూడు. ఇండియాలో థాజ్ ఆ గేటు యొద్ద ఆ పేదలైన వారు నేలపై దోగాడుతూ ఉన్నారు. వారికి కాళ్ళు లేవు. అటు చూడము. దూరానున్న ఆఫ్రికాలో ఆ చిన్న పేదవారి నల్లవారు వారి చిన్న చేతులు పైకెత్తి ఉన్నారు. వారిని చూడము. ఓ దేవా, నన్ను పంపము. దేవుని దూత అగ్ని కొరివిని తీసుకుని వచ్చి నా ఆత్మను కాల్చుడు కాక. ప్రభువా, సమస్త మష్టును, సోమర్థనాన్ని తీసివేయండి. ఎవరైతే కటిక చీకట్లో ఉన్నారో వారి యొద్దకు అగ్నిని తీసుకుని వెళ్ళుటకు నేను దేవుని యొక్క కొరివి కట్టెగా నేను వెళుదును కాక. ప్రభువా, నా చిన్న సంఘాన్ని దీవించు. ఈ చిన్న రంపపు పొట్టు కాలిబాట ఇక్కడ ఉండుట నేను చూడగలుగుచున్నాను. ప్రశస్త ప్రజలను చూడగలుగుచున్నాను. ప్రజలు తమ కారులను నడుపుకుంటూ వచ్చుచున్నారు. వారి వైపు చూచి నవ్వుతున్నారు. ఎందుకనగా వారు చేతుల పైకెత్తి దేవుని స్తుతిస్తున్నారు కనుక. అయితే ఒక దినాన యేసు వస్తాడు. సమస్తమును చక్కబడతవి. మేము అవమానపరచబడము ప్రభువా. పురాతన పౌలుతో కలిసి యేసుక్రీస్తు సువార్త నిమిత్తము నేను సిగ్గుపడను. ఎందుకనగా అది రక్షణకు, నిత్య జీవానికి, నమ్ము ప్రతివానికి దేవుని యొక్క శక్తి ఉన్నది. తండ్రి, ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. మేమిప్పుడు నిన్ను ఆత్మతో పరలోక స్థలములో ఆరాధన చేస్తున్నాము. ఈ ఉదయవేళ ఈ సందర్శన కొరకై మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. యేసు నామమున ఆమేన్. మరొకసారి మీరు అంగీకరిస్తే, ఓ నేను ఆయన ఎంతగా ప్రేమించాలి. ప్రభుని యేసు నామములో నా అన్నిటిలో అన్ని మహాగండిక సృష్టికర్త నా రక్షకుడు ఆయన. దేవునిలో ఉన్న సమస్తమును ఆయనలో వసించెను. ఆయన ఇంకా కావాలా వద్దా? డాగ్, ఆమె యొక్క సహోదరి, రక్త సంబంధి.
ఆయన సహోదరి, నా యొక్క కోడలు దేవుని గూర్చి వారికి ఇంకా కావాలి. సహోదరు గ్రిమ్స్లే వస్తున్నాడు, దేవుని గూర్చి ఇంకా కావాలి. అది సహోదరి ఓట్స్ వస్తున్నాడు. సహోదరుడు కాలిన్స్ మెథడిస్ట్ బోధకుడు, అతని భార్య, మరికొందరు. ఇది పరిశుద్ధాత్మ పిలుస్తున్నాడు. నీ సొంత మార్గముని వ్యక్తపరచు. నేనెంతగా నిన్ను పూజింతును. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిట్లో అన్ని, మహాఘనైన సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. ప్రభువా, ప్రభువా, ఇక్కడ నీ వారున్నారు, వారు నీవు మేపు గొర్రెలు. ప్రభువా, నీ ఆత్మచేత వారిని మేపుము. వారిని వారుగా నీకు అప్పగించుకొనుచున్నారు. ప్రభువా, వారి జీవితాలను నీ కొరకు వారు సమర్పణ చేసుకుంటున్నారు. వారు నిలబడి ఉన్నారు, ఎందుకనగా యేసుక్రీస్తు సువార్త కొరకు వారు సిగ్గుపడలేదు. నీవు ఇక్కడ ఉన్నావని మేమెరిగి ఉన్నాము. ఘనమైన అగ్నిస్తంభము క్రీస్తు, పరిశుద్ధాత్మ, నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిటిలో అన్ని, బహుళితులైన సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని సర్వ సంపూర్ణత ఆయన యందు వసించను. ఇప్పుడు మీ సొంత మాటల్లో మీరు మాట్లాడండి. ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వచ్చినది పరిశుద్ధాత్మ. ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారని ఆయనకు చెప్పండి. పెంతెకోస్తున వారి నిలబెట్టిన అదే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏడిపిస్తూ కేకలు పెడుతూ ఆదరించినట్లుగా చేసినది. బహుళితులకు సృష్టికర్త నా రక్షకుడిగా మారెను. దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో వసించెను. ఎటువంటి అయిష్టతను చూపలేదు. రక్త మాంసముల పదార్థమాయను. రక్త మాంసములు పదార్థములాయను. ఒక చిన్న బిడ్డగా ఆమె మనుష్య రూపము ధరించి మర్మమైన ప్రణాళికను బయలుపరచెను. హో మహిమగల మర్మము! కల్వరి యొక్క అర్పణము! ఉన్నవాడును అను గొప్పవాడువు నీవేనని నేను ఎరుగుదును. ఓ దేవా, నేను ఎలా నిన్ను పూజింపను? నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిటిలో అన్ని నీవే. బహుళితులకు సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. ఓ, ఆ ప్రేమ నన్ను వెల్లడీయడం లేదు. ఆ ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ సన్నిధి యొక్క మాధుర్యము, ఆ ప్రేమ అన్నిటికంటే నన్ను ఎక్కువగా గట్టిగా పట్టుకున్నది. ఆయన సంఘము బలిపీఠము చుట్టూ నిలబడి ఆరాధన చేస్తూ దేవుడు శరీరధారి అయినని జ్ఞానులు ఏది చూశారో అట్టిదాన్ని పశువుల తొట్టిలో చుట్టుచుండగా నా రక్షకుడుగా మారెను. దేవుని సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. నీ బ్రతుకులో ఏదైనా తప్పులున్నట్లయితే నెమ్మదిగా పరిశుద్ధాత్మ సన్నిధిలో దాన్ని ఒప్పుకో. నీ హృదయములోకి చూచుకో. ఆయనే దేవుడు అను నీ ఒప్పుకోలకు వచ్చినటువంటి విమర్శలకు నిలబడగల పశువుల తొట్టి నీలో ఉన్నదేమో చూడు. దేవుని సర్వ సంపూర్ణత ఆయనలో వసించెను. మీరు తల్లవంచుడుగానే మీకై మీరు ప్రార్థన చేసుకునండి. ఇది పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ యొక్క సాత్వికము, మంచితనమును మీరు అనుభవించట్లేదా? నిరంతరముండే జీవము. ఎక్కడ భాషలున్నవో అవి ఆగిపోతవి. ఎక్కడ ప్రవచనమున్నదో అది విఫలమైపోతున్నది. ఎక్కడ జ్ఞానం ఉంటున్నదో అది నిలిచిపోతుంది. అయితే ప్రేమ వచ్చినట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. అది డంబముగా నడవదు. అది ఉప్పొంగదు. అది అమర్యాదగా నడవదు. అది ఇంకొక రీతిగా కనిపించదు. అయితే అది తగ్గించుకుంటున్నది. మంచి వారినిగా చేస్తున్నది. మంచితనాన్ని నీ ఆత్మలో ఉంచుతుంది. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు తన సొంత మార్గమున ఆయన చేసిన దాని కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, ఓ ప్రభువా, ఈ పాట యొక్క మాధుర్యము వాయించటం వలన తెలియబడుతున్నది. అస్పష్టమైన ధ్వనిగా కాదు, అయితే భావం ఉన్న ఒక ధ్వనిగా మాకున్నది. మా దేవుడు ఎవరైనది వాక్యము తెలియపరచు రీతిగా ఇప్పుడు సంగీతం వ్యక్తీకరించినది. ప్రభువా, మా హృదయాల్లో వ్యక్తతను తెలిపినవి. మా అభిమతము మేడలని మేము ముందుకొచ్చాము. వారు వారి పాదములపై నిలబడి ఉన్నారు. వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రభువా,
కలిసి నీ గొర్రెలుగా నీ పచ్చిక భూమిలో మేము మందగా ఉన్నాము. మేము ఈ ఆహారాన్ని ప్రేమిస్తున్నాము. అది మా ఆత్మలకు మేలైనది. దేవుడు మాలో నివసించుచున్నాడని మాకు తెలుసును. దేవుడు క్రీస్తులో పోయబడ్డాడని మాకు తెలియను. క్రీస్తు సంఘములో పోయబడ్డాడు. మేమిక్కడ నిలబడి ఉన్నాము. అన్ని రకాలైన మతాలు, అన్ని రకాలైన సంఘశాఖలు, అన్ని రకాలైన చీలికలు, అన్ని రకాలైన విశ్వాసాలు, వాటి మధ్య ఈనాడు మేము నిలబడి ఉన్నాము. అయినను వాక్యము దానికదే మాట్లాడుచున్నది. దేవుడు ప్రత్యక్షమవుట అతీతమైన సూచన. దేవుడు ఇంకా ఆయన ప్రజల మధ్య శరీరమందు ప్రత్యక్షమవుట అది అతీతమైన సూచన. అవే సూచిక్రియలు, అవే అద్భుతాలు చేయుట, అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా అగుపించుట, మా మధ్య నివాసముండి మా హృదయాలను వివేచింపచేయుట, రాబోతున్న విషయాలను మాకు తెలుపుట, మా రోగాలను స్వస్థపరిచి మమ్మల్ని పరలోక మందిరులుగా చేసి మమ్మల్ని మేమే మర్చిపోనట్లుగా చేయుట, ఇంకా లోక ప్రజలకు వింత కార్యాలను చేస్తాము. ఏ విధంగా లోక ప్రజలు మా ప్రక్క నిలబడి మేం పిచ్చివారమైనట్టుగా వారికి అగుపింప చేయుట. పెంతెకోస్తును ఏ విధంగా చేశారు? మీరందరూ మత్తులు కారా? అయితే నేనెంతగానో ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఎంతగానో పూజించదను. నా ఊపిరి, నా సూర్యరశ్మి, నా అన్నిటిలో అన్ని మహోన్నతమైన సృష్టికర్త, నా రక్షకుడు ఆయను. దేవుని యందున సర్వ సంపూర్ణత ఆయనలో వసించను. దేవుని యందలి మీ విశ్వాసానికి, దేవుని యందలి మీ ప్రమాణాలకు సూచనగా, దేవుని యందున్న మీ యథార్థతకు భక్తికి ప్రతిజ్ఞగా మీ చేతులు పైకెత్తుతారా సంఘమా? ప్రభువా, నీ సన్నిధి యొక్క ప్రత్యక్షత, ఈ ఆశీర్వాదము తర్వాత దేవుడు ఇంకా మా శరీరమందు ప్రత్యక్షమయ్యాడని మేము ఎరిగి ఉన్నాము. ఆయన మాకై మట్టాయను, ఆయన మా కొరకై మా వంశమాయను, మా రూపమాయను. ఆయన మానవుడు కొరకై దేవుని యొద్ద నుండి ఆయన త్రెంచుకొనెను. తద్వారా మానవుడు ఆయనలో బ్రతుకుడు కొరకై ఈ ఉదయం మా ఆత్మల యందు నిన్ను అనుభవించాము. నీ కార్యాలు ప్రత్యక్షతలుగా చూశాము. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మాలో మేము నీకు నూతనంగా ప్రజ్ఞ చేసుకుంటున్నాము. నిన్ను గౌరవించుటకు, నిన్ను ప్రేమించుటకు, మేము చేయుటకు ఎరిగిన ప్రతి ఒక్కటి చేయుటకు, తద్వారా నీకు ప్రీతి కలిగించుటకు, క్రైస్తవుల వలె జీవితము జీవించుటకు అది ఎటువంటి అపనింద తీసుకురాదు. అయితే నీ ఘనమైన నామానికి ఆశీర్వాదమవుతున్నది. ప్రభువా, నీ బిడ్డలుగా ఇది మేము చేస్తాము. యేసుక్రీస్తు నామమున ఆమేన్. మీరు కూర్చునక ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇంత మాధుర్యాన్ని అనుభవించారా? పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యము. ఎవరు ఒక్క మాట చెప్పలేదు, యథాతథంగా నిలబడ్డారు, ముందుకు వచ్చారు. దేవుని యొక్క మహిమ చూశారా? దీన్ని గురించి నేను 2 రోజుల నుండి చదువుతూ ప్రార్థన చేస్తున్నాను. అంతకంటే ఇంకా ఎక్కువగా గత ఆదివారం నుండి, అవును, గత ఆదివారం నుండి ఏ విధంగా ఆ అతీతమైన సూచన ఇవ్వబడినది. నేను వారికి ఒక సూచన ఇచ్చేదను అని దేవుడు చెప్పినది. నేను వారి శరీరంలో ఉండేదను, నేను వారితో ఉంటాను, వారు నా వలె ఉందురు అనేది ఏ విధంగానేది దేవదూతలు చూడమని ఆయన చెప్పాడు, లేక దేవదూతలు గొర్రెల కాపలతో చెప్పారు. పశుల తొట్టిలో చూడమన్నారు. నా భావం ఏదో మీరు గ్రహిస్తారా? గ్రహిస్తారు. ఆ యొక్క సూచన కేవలము దేవదూతలకు మాత్రమే కాదు, అది కేవలము గొర్రెల కాపరులకు మాత్రమే కాదు, అది లోకానికి, లోకము చూచుటకు, శరీరములో దేవుడు నివాసం చేస్తాడని నమ్ముటకు, శరీరమును అర్పణ చేయటం ద్వారా మన శరీరాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఆయన మనలో నివాసమునుటకు, దేవుడు నీలో ఉండటానికి, క్రీస్తు నీలో ఉండుట. ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను, ఇది మరవకండి, ఇది మీ హృదయాల్లో ఉంచుకోండి. అయితే ఇది ఈ నిత్యజీవము, క్రీస్తు మనలో ఉంటున్నాడను శుభప్రదమైన నిరీక్షణ. ఆయన సర్వ సంపూర్ణత మనలో నివాసముంటున్నది, లేచి వ్యత్యాసకరంగా ప్రవర్తించుటగా చేస్తుంది. ఎందుకనగా నీవు అది చేసినట్లయితే లోకానికి నీవు ఏకాకమైపోతావు, నీవు యాత్రికుడు అవుతావు. లోక కార్యాల కొరకు నిన్ను నీవు
చనిపోయిన వానిగా లెక్కించుకో. నూతన జీవము కలిగించు బ్రతుకది. ఇప్పుడు లోకమందు నీవు పరాయి వాడవు. నీవు పరాయి వాడవు, ఎందుకనగా నీ క్రియలను బట్టి నిన్ను నీవు బాహటంగా ఒప్పుకున్నావు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణము అదిగో. ఈ లోక విషయాల గురించి నీవిక లెక్క చేయకూడదు. అయితే మనము పరలోక బంధీలమై శిల్పి నిర్మాణకుడైన దేవుని పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాము. మనము అబ్రహాము సంతానం, ఎందుకనగా మనం ప్రభువుని యేసుక్రీస్తును నమ్మి ఉన్నాము మరియు లోక కార్యకలాపాలలో చనిపోయాము మరియు ఆయన పునరుద్ధానపు పోలికలో తిరిగి లేచి ఉన్నాము. అబ్రహాము నడిచిన రీతిగా నడుచుటకు దేవుని వాక్యమును తీసుకుని రాబోతున్న పట్టణము కొరకై ఎదురు చూస్తున్నాము. ప్రతి దానిని వ్యత్యాసంగా పిలుచుచు అబ్రహాము చేసిన రీతిగా దేవుని వర్తమానికులను మన గృహములో దూతలకు వర్తమానం తెచ్చిన వారికి ఆతిథ్యమిచ్చుచూ ఉన్నాము. హో, ఎంతటి సమయమది! ఇక లోకం మనకు అవసరం లేదు అని ఒప్పుకొనుట. ఆయన మనకు కావాలి, ఆయనే కావాలి, ఆయన మన రక్షకుడు. ఈ ఉదయం ఈ భవనములో నుండి మీరు పయనించి వెళ్తుండగా, మీరు ప్రయాణం వెళ్తుండగా ఆయనను మీతో కూడా తీసుకుని వెళ్ళండి. ఎన్నడూ దానిని ఒంటరిగా వదలకండి. మీ బ్రతుకు దినములన్నీ మీ ఆత్మయందు ఆహ్లాదంగా ఉండండి. మీరు మీ స్థలాలకు వెళ్ళుచుండగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక, మరియు బిడ్డలను వారి బహుమతులను కూడా దేవుడు దీవించును. ప్రార్థన ముగించబడినదా సహోదరి? ఇక్కడ వారికి సహాయం చేయండి. ప్రార్థన చేయబోతున్నప్పుడు, ప్రభుకు దేవా, ఈ సహోదరుని ఎడల కనికరము చూపండి. ప్రభువా, అతని నుండి త్రాగుడు ఆత్మను తీసివేయండి. దేవుని యొక్క క్రొత్త ద్రాక్షరసమును అతడు త్రగును కాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇది పరలోకం వలె లేదా? ఇట్టి మాధుర్యాన్ని ఆ విధంగా ఎంతమంది భావిస్తున్నారు? ఏమి చెప్పాలో ఎవరికి తెలియదు. ఏమి చెప్పాలో నాకు తెలియదు. నాకు మాటలు కరువైపోయినవి. ఏమి చెప్పాలనో నాకు తెలియదు. కేవలము ఆయన ఆత్మ కదలిపోతుంది. ఏంటది? మీరు గొర్రె పిల్లలైపోతున్నారు. గొర్రె పిల్లల ఆహారం యుద్ధకు, గొర్రెల ఆహారం యుద్ధకు మిమ్మల్ని నడిపించుటకు పావురం ఇక్కడ ఉన్నది. ఇది గొర్రెల ఆహారము. మనిషి టోల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మన ఆత్మలు దాని ద్వారా జీవించును. నా యొక్క మంచి స్నేహితుడు అథార్నీ రాబిన్సన్, నేను అతను చూస్తున్నాను. నేను నా బట్టలు మార్చుకునే వరకు భవనములో వేచుండగలిగితే తిరిగి రా, ఎందుకనగా నాకు చెమట పట్టినది. సహోదరు నెవిల్, ఇప్పుడు కూటమి తీసుకుంటారా? చిన్న బిడ్డలకు బహుమతుల కొరకు ప్రభు నిన్ను దీవించును. ఎల్లప్పుడూ కూడా మహిమ నుండి భువికి పాడండి. మీరది చేయనప్పుడు ఆయన యందు ఏమి నమ్మి ఉన్నామో జ్ఞాపకముచ్చుకునండి. దేవుని సర్వ సంపూర్ణత అంతా ఆయనలో వసించుచున్నది. సోదరు నెవిల్, దేవుని నిన్ను దీవించును. నేను చేయాలని కోరుతున్నావా? సోదరు నెవిల్ నన్ను అడుగుతున్నాడు, ఈ రాత్రి తిరిగి బోధించడానికి నేను తిరిగి వస్తానా అని. తన కూడిక తీసుకుంటకు ఐశ్వర్యతగా ఉన్నాడు. అయితే నేను ఇక్కడ ఉండేది అందుకే. సరే, ప్రభుచిత్తమైతే కూడికల్లో మాట్లాడటానికి ఈ రాత్రి తిరిగి వస్తాను.